హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో మనం నిన్న మనకి ఎగ్జామ్ జరిగింది కదా, మనకి ఐఏసీఈ రిజల్ట్ ఫ్యాక్టరీ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ జరిగింది కదా. ఆ ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ గురించి మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో మనైతే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏముందో. రైట్, ద టీచర్ సెడ్ వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. ఇది మనకి స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్, ఓకేనా. ఇచ్చింది మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దాన్ని మనం ఏం చేయాలంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలి. రైట్, నార్మల్గా మనకి ఇలాంటి స్పీచ్ బేస్డ్ క్వశ్చన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది మనకి ఏంటంటే ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ అనేది ఏ టైంలో ఉందో చూడాలి, ఓకేనా. ఇక మనకి రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది, మనకి ఇక్కడ సెడ్ వచ్చింది కదా. సెడ్ అనేది మనకి V2 అనమాట, అంటే పాస్ట్లో ఉంది, ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి నార్మల్గా రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉన్నప్పుడు మనకి అక్కడ మనకి టెన్స్ చేంజ్ జరుగుతుందండి. ఆ టెన్స్ చేంజ్ని మనం ఏమంటామంటే బ్యాక్ షిఫ్ట్ అంటాం. సో కొంతమంది బ్యాక్ షిఫ్ట్ అంటారు, కొంతమంది టెన్స్ చేంజ్ అంటారు, ఏదన్నా ఒకటే, ఓకేనా. సో అంటే మనకి ప్రజెంట్ ఉంటే పాస్ట్ అవ్వాలి, పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి, అది మీకు తెలిసిన విషయమే, ఓకేనా. మరి అయితే దాంట్లో మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. అవేంటంటే నార్మల్గా ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది మనకి ఒకవేళ ఒక ఫ్యాక్ట్ అనుకోండి, ఓకేనా. సో ఫ్యాక్ట్ అంటే ఎలాగ మనకి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాం అనుకోండి, అది ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ అనేది మనకి ఏ స్పీచ్లో చెప్పినా, డైరెక్ట్ స్పీచ్లో చెప్పినా, ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పినా ఎప్పుడు కూడా మనకి ఎందులో ఉండాలి, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి, ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. రైట్, సో అదేవిధంగా మనకి కొన్ని సేయింగ్స్ ఉంటాయి, సామెతలు ఉంటాయి, ఓకేనా. లేదా కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి, కొన్ని ఇడియమ్స్ ఉంటాయి, సో కొన్ని ఇలా మనకి జనరల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా, లేదా హ్యాబిట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మనం ఎందులో చెప్తాం, మనం సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. కాబట్టి సో అలా ఎప్పుడైనా సరే మనకి అలా ప్రోవర్బ్కి సంబంధించిన క్వశ్చన్ కానీ, లేకపోతే ఇడియమ్కి సంబంధించిన క్వశ్చన్ కానీ, లేదా సేయింగ్కి సంబంధించిన క్వశ్చన్ కానీ, లేదా ఫ్యాక్ట్కి సంబంధించిన కానీ క్వశ్చన్ కానీ వచ్చినప్పుడు అది డైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్లో అయితే ఉంటుందో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అదే టెన్స్లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, మరి అలా ఇక్కడ కూడా మనకి ఒక ఒక ప్రోవర్బ్ అనొచ్చు, లేదా ఒక సేయింగ్ అనొచ్చు అండి. రైట్, అదేంటంటే వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, మనకి ఏముంది ఇక్కడ వర్చ్యూ ఉంది కదా, మనకి వర్చ్యూ, ఓకే. అదేవిధంగా వైస్, ఇలా మనకి 2 వర్డ్స్ ఉంటాయండి, ఓకేనా. వర్చ్యూ, వైస్ అంటాం. రైట్, వర్చ్యూ అంటే మనకి మీనింగ్ ఏంటంటే మనం చేసే మంచిని మనం వర్చ్యూ అంటామండి, ఓకే. మరి వైస్ అంటే ఏంటంటే మనం చేసే బ్యాడ్ని మనం వైస్ అంటాం. ఇవి తెలియాలి మీకు, ఓకేనా. వర్చ్యూ, వైస్. ఇప్పుడు దీని మీనింగ్ మనకి ఏంటంటే నార్మల్గా మనం మంచి పనులు చేస్తాం కదా, ఎందుకు చేస్తాం, ఏదైనా ఆశించి, ప్రతిఫలం ఆశించి మనం చేస్తాం. అంటే మనం చేసామనుకోండి, మంచి చేసామనుకోండి, మనకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఆశించి మనం చేస్తాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే రివార్డు కోసం మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు, మంచి పని చేయడమే ఒక రివార్డ్ అని, ఓకేనా. మంచి పని చేయడమే ఒక అదృష్టంగా భావించాలి అని చెప్పి స్టేట్మెంట్ అనమాట, ఓకేనా. సో నార్మల్గా మనం ఏదైనా మంచి పని చేసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదైనా ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అలా మంచి పని చేయడం అనేది ఒక రివార్డ్ అంటున్నాడు. కాబట్టి ఇది మనకేంటి జనరల్ స్టేట్మెంట్, లేదా ఒక సేయింగ్ అని చెప్పొచ్చు, లేదా ఒక ప్రోవర్బ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయకూడదు, టెన్స్ని చేంజ్ చేయకూడదు, ఓకేనా. నార్మల్గా అయితే ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే టెన్స్ చేంజ్ అవ్వాలి, కానీ ఇక్కడ చేంజ్ అవ్వకూడదు, ఓకేనా. మరి చేంజ్ అవ్వకూడదు కాబట్టి ఎందులో ఉంది, మనకి ఇది ప్రెజెంట్లో ఉంది కదా. ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఆప్షన్లో కూడా మనకి ఏముండాలి, ప్రెజెంటే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, వజ్ ఉంది కదా, వజ్ మనకి ఏంటి పాస్ట్, తీసేయాలి. రైట్, మరి రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏమున్నాయి, ప్రెజెంట్లో ఉన్నాయి, ఓకేనా. సో అది ఓకే. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం చూడండి. రైట్, నార్మల్గా ఎప్పుడు కూడా మనకి ఈ కోర్ట్స్లో ఉంది కదా, ఆ కోర్ట్స్లో ఉన్నదాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం కదా. మనం ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి అది మాత్రమే మన టెన్స్ చేంజ్ అవుతుంది అనమాట. రైట్, రిపోర్టింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా మనకి టెన్స్ చేంజ్ కాదు. రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు కూడా రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లోనే ఉండాలి. ఇక్కడ ప్రెజెంట్ ఉంటే ప్రెజెంట్లోనే ఉండాలి, ఇక్కడ ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్లోనే ఉండాలి. మరి ఇక్కడ ఏముంది, సెడ్ ఉంది కదా, సెడ్గానే రావాలి. కానీ ఇక్కడ ఆప్షన్ 2లో చూడండి మనకి ఏమొచ్చిందో, సెడ్ ఏమైంది, సేస్ అయింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట, ఓకేనా. దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. రైట్, మరి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిలో రిమైనింగ్ అంతా సేమే ఉన్నాయి. కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు మనకి ఏముంది, ఇక్కడ ఇట్కి FS వచ్చిందండి. రైట్, అలా ఎప్పుడైనా సరే మనకి ఇట్కి FS వచ్చిందంటే అది ఏమైపోద్దంటే ఇట్ ఈజ్ అని కానీ, లేదా ఇట్ హ్యాస్ అని కానీ ఇలా తీసుకోవాలి మనం, ఓకేనా. షార్ట్ ఫామ్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి షార్ట్ ఫామ్ ఇచ్చాడా, లేదు కదా, పొసెసివ్ ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ పొసెసివ్ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి, పొసెసివే ఉండాలి. కాబట్టి మనకి ఇట్కి FS రాకూడదు. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసినట్టయితే మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. మనం సో ఇన్ని పాసిబిలిటీస్ ఎందుకు చెప్పానంటే మీకు నార్మల్గా చాలామంది క్వశ్చన్ డైరెక్ట్గా చేసి ఉంటారండి, అది పెద్ద విషయం కాదు. రైట్, కాకపోతే ఈ కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకోగలిగితే వేరే క్వశ్చన్స్లో మనకి వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. దీన్ని మనం డైరెక్ట్గా ఎలిమినేషన్లో చేయొచ్చు, బట్ ఇవన్నీ మనకు తెలిస్తే ఏంటంటే వేరే క్వశ్చన్స్ మనకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇవి మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. రైట్,
ఇది మనకి స్పాటింగ్ ఎర్రర్కి సంబంధించిన క్వశ్చన్, రైట్? చదవండి ఏముంది ఇక్కడ మనకి. కిరణ్ కుడ్ నాట్ ఫినిష్ ద ఎగ్జామ్ ఆన్ టైమ్ బికాస్ హీ స్టార్టెడ్ లేట్లీ. ఓకేనా? ఇది మనకి దేనికి సంబంధించిందంటే మనకి యాడ్వర్బ్ అనే ఒక కాన్సెప్ట్కి సంబంధించింది అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ యాడ్వర్బ్స్ చెప్తా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అవేంటంటే మనకి ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఓకే, ఫాస్ట్ అనే ఒక యాడ్వర్బ్, హార్డ్ అనే ఒక యాడ్వర్బ్, అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చిన లేట్ అనే ఒక యాడ్వర్బ్. ఓకే, సో ఇవైతే మనకి చాలా ఇంపార్టెంట్, రైట్? సో వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇవి మనకి యాడ్జెక్టివ్స్లో వాడవచ్చు, అదేవిధంగా యాడ్వర్బ్స్గా కూడా వాడచ్చు అనమాట. సేమ్ ఫామ్ మార్చకుండా. నార్మల్గా మనకి సపోజ్ ఈ యాడ్జెక్టివ్ ఉందనుకుందాం. ఓకేనా? క్విక్ అనే యాడ్జెక్టివ్ ఉంది. ఓకేనా? క్విక్ని మనం యాడ్వర్బ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? క్విక్కి ఎల్వై యాడ్ చేస్తామండి. అప్పుడు ఇదేమవుతుంది? క్విక్లీ. అంటే ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్ చేయాలంటే ఏం యాడ్ చేస్తాము? ఎల్వై యాడ్ చేస్తాం. అది మనం నార్మల్గా జరిగేది. కానీ ఈ వర్డ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటికి మనం ఏం యాడ్ చేయకూడదు? ఎల్వై యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఫామ్లోనే ఇవి యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, అదేవిధంగా యాడ్వర్బ్స్గా కూడా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మనం ఇలా అంటున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, రైట్? ఫాస్ట్ బౌలర్ అన్నాం అనుకోండి. ఫాస్ట్ బౌలర్ అన్నప్పుడు మనకి బౌలర్ మనకి ఏంటి? నౌన్. మరి నౌన్ గురించి చెప్పేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. సో ఇక్కడ మనకి ఫాస్ట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ఓకేనా? మరి అలా కాకుండా మనం ఇలా అంటున్నాం. ఓకేనా? రన్స్ ఫాస్ట్. మరి ఇప్పుడు రన్స్ అనేది ఏంటి? వర్బ్. ఎలా పరిగెడుతున్నాడు? ఫాస్ట్. మరి వెబ్ గురించి చెప్తే ఏమవుతుంది? యాడ్వర్బ్. అంతేగాని ఇది యాడ్వర్బ్ కదా అని చెప్పి మనం ఏం యాడ్ చేయకూడదు? ఫాస్ట్లీ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఫాస్ట్లీ అనే వర్డే లేదండి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనకి ఫాస్ట్ అనే వర్డ్ అనేది మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. అంటే సెంటెన్స్లో మనం యూజ్ చేసే ప్లేస్ని బట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. సో అంత మాత్రాన దానికి మనం ఏం యాడ్ చేయకూడదు? ఎల్వై యాడ్ చేయకూడదు. ఓకేనా? అదేవిధంగా సపోజ్ మనకి ఎవరైనా సరే బాగా కష్టపడుతున్నారు అనుకోండి. బాగా కష్టపడుతున్నప్పుడు మనం వర్క్ హార్డ్లీ అనకూడదండి. ఓకేనా? వర్క్ హార్డ్లీ అంటే ఏమైపోద్దో తెలుసా? అసలు వాళ్ళు కష్టపడడం లేదని పోతుంది. ఓకేనా? అలా కాకుండా కష్టపడి పని చేస్తున్నారు అన్నప్పుడు ఏమనాలి? వర్క్ హార్డ్లీ అనాలి. అంటే ఈ హార్డ్కి ఏం యాడ్ చేయకూడదు? ఎల్వై యాడ్ చేయకూడదు. ఓకేనా? ఒకవేళ హార్డ్లీ అనే వర్డ్ వాడామనుకోండి, హార్డ్లీ అనే వర్డ్ వాడితే దాని మీనింగ్ ఏమైపోద్దంటే బేర్లీ లేదా స్కేర్స్లీ, అంటే వాడు అసలు పని చెయ్యట్లేదని మీనింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఏదైనా సరే లేట్గా జరిగినప్పుడు దాన్ని మనం లేట్ అని మాత్రమే చెప్పాలి, కానీ లేట్లీ అనకూడదండి. ఎందుకంటే లేట్లీ అన్నాం అనుకోండి మీనింగ్ మారిపోద్ది. ఓకేనా? లేట్లీ అంటే మీనింగ్ ఏంటంటే రీసెంట్లీ. ఓకేనా? లేట్లీ అన్నా లేదా మనకి ఇంకొక వర్డ్ ఉంటుందండి. ఓకేనా? ఆఫ్ లేట్ అన్న, ఇవి మీరు తెలుసుకోవాలి. ఓకేనా? లేట్లీ అన్న, ఆఫ్ లేట్ అన్న మీనింగ్ ఏమైపోద్ది? రీసెంట్లీ అయిపోద్ది. మరి ఇక్కడ చూడండి మనకి ఏముందో, వాడు ఏం చేయలేకపోయాడు? ఎగ్జామ్ని ఫినిష్ చేయలేకపోయాడు. ఎందుకంటే వాడు లేట్గా స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఏ మీనింగ్ రావాలి? లేట్గా స్టార్ట్ చేశాడని చెప్పాలి, కానీ రీసెంట్లీ స్టార్ట్ చేశాడని చెప్పాలా? కాబట్టి ఇక్కడ మనకి రీసెంట్లీ రాకూడదు, కాబట్టి ఏం రాకూడదు? లేట్లీ రాకూడదు. మరి ఏం రావాలి? ఓన్లీ లేట్ మాత్రమే రావాలి. కాబట్టి మనకి ఏ పార్ట్లో ఉన్నది? ఇక్కడ ఎల్వై ఉండకూడదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? సి. సో ఈ విధంగా మనకి ఈ 3 వర్డ్స్ పైన మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఓకేనా? ఫాస్ట్, హార్డ్, లేట్. ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్గా వీటిపైన క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా? కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిపైన కొంచెం అవేర్నెస్తో ఉండాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇలా చూడండి, రైట్? సో ఇట్ వాజ్ ఫౌండ్ దట్ మై కార్ వాజ్ క్లీన్డ్. ఇది మనకి సో ఇందులో అడిగాడు, మనకి వాయిస్లో అడిగాడు అనమాట. ఓకేనా? ఇచ్చింది మనకి ఏ వాయిస్లో ఉందో మనం చూద్దాం. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయాలి, ప్యాసివ్ వాయిస్లో ఉంటే యాక్టివ్ వాయిస్ కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో మరి అయితే దీన్ని మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలిమినేషన్లో చేయొచ్చు ఇది. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్? ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ హ్యాడ్ క్లీన్డ్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? హ్యాడ్ క్లీన్డ్ వచ్చింది, ఇక్కడ కూడా ఏమొచ్చింది? హ్యాడ్ క్లీన్డ్ వచ్చిందండి. ఓకేనా? అనుకుందాం, నార్మల్గా మనకి ఇక్కడ హ్యాడ్ క్లీన్డ్ వచ్చింది కదా. ఒకవేళ ఇక్కడ హ్యాడ్ క్లీన్డ్ రావాలంటే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం రావాలి? ఎప్పుడైనా సరే మనకి హ్యావ్ ఫార్మ్స్. ఓకే, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి యాక్టివ్ వాయిస్లో. ఓకేనా? ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఏమైపోవాలి? ఇవి హ్యావ్ బీన్ ప్లస్ హ్యావ్ బీన్ కదా, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ బీన్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ ఏదైనా రావచ్చు. ఓకే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వాటిలో ఏదైనా రావచ్చు. మనకి V3 వచ్చింది అనుకోండి డైరెక్ట్గా ఏ వాయిస్? యాక్టివ్ వాయిస్. బీన్ తర్వాత V3 వచ్చింది అనుకోండి ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడ కూడా మనకి బీ ఫామ్ వచ్చిందా? ఎక్కడ కూడా బీ ఫామ్ రాలేదు. కాబట్టి మనం ఏం చేయకూడదు? ఇక్కడ హ్యాడ్ ఫామ్ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇవేమి కూడా మనకు ఆన్సర్స్ కావాలి, ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్? అలా ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఏముంది? మనకి ఈ డి ఉంది కదా. కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా? అయితే మనకి ఇది ఇలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందని. కానీ మనకి ఏంటంటే
చేస్తామంటే యాక్చువల్గా కాన్సెప్ట్ చెప్తా ఒకసారి వినండి. ఓకే, ఇది నార్మల్ క్వశ్చనే, బట్ నార్మల్ ఎలిమినేషన్లో చేసేయచ్చు ఈజీనే, బట్ ఇది కాన్సెప్ట్ తెలుసుకుంటే మీకు వేరే చోట యూజ్ అవుతుంది అనమాట. రైట్, చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే మనకి ఇంపర్సనల్ ప్యాసివ్ వాయిస్ అంటారండి. ఇంపర్సనల్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఓకే, సో ఇలా వస్తుందంటే మనకి నార్మల్గా లేదా దీనికి ఇంకోలా చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇట్ వాజ్ ఫౌండ్ వచ్చింది కదా, మనకి ప్యాసివ్ వాయిస్లో మనకి వాజ్ వర్ ప్లస్ V3 వస్తే యాక్టివ్ వాయిస్లో ఏం రావాలి, మనకి V2 రావాలి. ఇక్కడ మనకి ఏమొచ్చిందో చూడండి, సమ్మన్ ఫౌండ్ వచ్చిందా లేదా, V2 వచ్చిందా లేదా, లాస్ట్కి అది కూడా చెక్ చేయొచ్చు మీరు. ఆ విధంగా చెక్ చేసి కూడా మనకి వీటిని ఎలిమినేట్ చేసాము. ఇక్కడ మనకి వాజ్ ఫౌండ్ వచ్చింది కాబట్టి యాక్టివ్ వాయిస్లో V2 రావాలి కాబట్టి ఇది ఆన్సర్ పెట్టాం, ఇది ఓకే. అయితే నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్తా ఒకసారి వినండి. సపోజ్ మనకి ఇలా ఉందనుకోండి, ఓకేనా, people believe women live longer than men. ఇలా ఉందనుకుందాం. మనకి ఇందులో మనకి ఎన్ని క్లాజులు ఉన్నాయి, 2 క్లాజులు ఉన్నాయి చూడండి. ఒకటేంటి, మనకి పీపుల్ బిలీవ్ అనేది ఒక క్లాజ్, అదేవిధంగా ఉమెన్ లివ్ లాంగర్ దాన్ మెన్ అనేది ఇంకో క్లాజ్. ఇప్పుడు మనకి ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎలా చెప్పొచ్చు యాక్టివ్ వాయిస్ అని, ఎక్కడ కూడా మనకి బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, కాబట్టి యాక్టివ్ వాయిస్ అని చెప్పొచ్చు. మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అందులో ఒక పాసిబిలిటీ అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఇంకో పాసిబిలిటీ తర్వాత ఎప్పుడైనా చూద్దాం. రైట్, మరి ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ, పీపుల్ బిలీవ్ అని చెప్పారు కదా, ఇందులో మనకి పీపుల్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుందని, బిలీవ్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. మరి ఏం నమ్ముతున్నారు వాళ్ళు, ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని నమ్ముతున్నారు. ఏమని, మెన్ కంటే ఉమెన్ ఎక్కువ రోజులు బతుకుతారని నమ్ముతున్నారు. కాబట్టి ఇది ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్లాస్గా తీసుకోవచ్చు. ఒక క్లాస్ కాబట్టి దాన్ని మనం ఆబ్జెక్ట్గా తీసుకుంటే దాన్ని ఏం కన్సిడర్ చేయొచ్చు, మనం ఇట్ అని కన్సిడర్ చేయొచ్చు అండి. ఓకేనా, ఇప్పుడు చెప్పండి ఏమైందో, పీపుల్ బిలీవ్ ఇట్ వచ్చింది కదా, అప్పుడు ఏం చేస్తామంటే మనం సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏమైంది, ఇట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, బిలీవ్ ఉంది కదా, బిలీవ్ మనకి ఏంటి V1 కదా, V1 కాబట్టి ఏమొస్తుందంటే ఈజ్ వస్తుందండి. ఒకవేళ ఇక్కడ బిలీవ్ కాకుండా బిలీవ్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, వజ్ వస్తుంది. బిలీవ్ అయితే ఈజ్, బిలీవ్డ్ అయితే వజ్. సో మనకి టైంని బట్టి అక్కడ వెర్బ్ మారుతుంది. ఓకేనా, ఇట్ ఈజ్ ప్లస్ ఏం రావాలి, బిలీవ్డ్. ఓకేనా, ఇట్ ఈజ్ బిలీవ్డ్. ఏమని, ఈ స్టేట్మెంట్ ఉంది కదా, దీన్ని మనం యాజ్ టీజ్గా రాసేయచ్చు అండి. ఓకేనా, యాజ్ టీజ్గా రాదు. ఉమెన్ లివ్ లాంగర్ దాన్ మెన్, మధ్య మనం ఏం చేయొచ్చు అంటే కంజంక్షన్ దట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమేమి చెప్పండి, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఉమెన్ లివ్ లాంగర్ దాన్ మెన్, ఇది మనకి ప్యాసివ్ వాయిస్ అవుతుంది అనమాట. రైట్, ఇంకో పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ మనకి ఉమెన్ ఉంది కదా, ఉమెన్ని కూడా మనం సబ్జెక్ట్గా తీసుకొని చేయొచ్చు. ఎలా అంటే ఉమెన్ ఆర్ బిలీవ్డ్ టు లివ్ లాంగర్ దాన్ మెన్ అని చెప్పొచ్చు. అదైతే ఇక్కడ మనకి అవసరం లేదు కాబట్టి ఇది ఇంతవరకే చెప్తున్నారు. రైట్, సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి క్లాజెస్ పైన మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇట్ అనే ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ వాడుకోవచ్చు అండి. ఏం వాడుకోవచ్చు, ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ వాడుకోవచ్చు. రైట్, కాబట్టి దీన్ని మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేస్తాము, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఇక్కడ ఏముంది, పీపుల్ ఉంది కదా, పీపుల్ ప్లేస్లో మనకి ఏముంది, సమ్వన్. ఓకేనా, సమ్వన్ ఫౌండ్. ఏమని, మై కార్ క్లీన్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి మై కార్ క్లీన్ అంటే ఇది యాక్టివ్ వాయిస్ కాదండి, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకేనా, నా కారు క్లీన్ చేయబడింది. మనకి కొన్ని కాజేటివ్ వర్బ్స్ కానీ లేదా ఇలాంటి ఫౌండ్ అనే వర్బ్ కానీ వచ్చినప్పుడు మనకి అది చూడడానికి యాక్టివ్ వాయిస్లో ఉన్నా కానీ సెన్స్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది అనమాట. అంటే ఇది మనకి ఏముంది, ప్యాసివ్ వాయిస్లోనే ఉంది. ఇంకేం చెప్పాను, ఇక్కడ ఏదైతే సెకండ్ క్లాజ్ ఉంటుందో దాన్ని మనం అసలు ఏం చేంజ్ చేయకూడదు. కాబట్టి దీన్ని ఏం చేయకూడదు, మనం చేంజ్ చేయకూడదు కాబట్టి ఏం చేశాడు, మై కార్ వాజ్ క్లీన్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందా లేదా, ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిసే, ఇక్కడ కూడా ప్యాసివ్. ఇది చూడడానికి యాక్టివ్ వాయిస్గా ఉన్నా కానీ ఇదేంటి, మై కార్ వాజ్ క్లీన్డ్. కాబట్టి యాస్టిస్గా రాశాడు కదా, మరి ఏం చేంజ్ చేశాడు, ఇక్కడ మనకి సమ్వన్ సబ్జెక్ట్గా తీసుకొని ఫౌండ్ వెర్బ్గా తీసుకొని దీని మొత్తాన్ని ఏమనుకోవాలి, మనం ఇట్ అనుకోవాలి. దీని మొత్తాన్ని ఏమనుకోవాలి, ఇట్. అప్పుడు ఏమైంది, ఇట్. ఇక్కడ మనకి ఏమైంది, ఫౌండ్ V2 కదా, కాబట్టి ఏమైంది, ఇట్ వాజ్ ఫౌండ్. తర్వాత ఏమైంది, కంజంక్షన్ దట్ వచ్చింది కదా, దట్ వచ్చి ఏం చేశాడు, ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో దీన్ని యాస్టిస్గా రాసుకోవాలా వద్దా, యాస్టిస్గా రాసుకుంటే మనకి ఏమైంది, ఇట్ వాజ్ ఫౌండ్ దట్ మై కార్ వాజ్ క్లీన్. ఇలా యాక్చువల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే మనం ఇంపర్సనల్ ప్యాసివ్ వాయిస్ అంటామండి. సో మీకు ఎగ్జామినేషన్లో ఇది స్ట్రైక్ కాకపోయినా పర్లేదు, మీరు ఏం చేయొచ్చు, ఎలిమినేషన్లో చేయొచ్చు. కాబట్టి సో ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. ఓకేనా, ఇంకో విషయం మనకి ఏంటంటే ఇది మనకి CGL కావచ్చు, CHSL కావచ్చు, లేదా CPOలో కావచ్చు, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి.
79. ఇక్కడ మనకి ఏమడిగారంటే సో ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అడిగారు, దాని గురించి మనం చూద్దాం. ఓకే, ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు సక్సీడ్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మనకి ఏంటంటే డిటర్మినేషన్ అనే మీనింగ్ అనమాట. ఓకేనా, సో నార్మల్గా మన తెలుగులో అయితే పట్టుదల అంటాం. ఏదైనా పని అప్పచెప్పినప్పుడు దాన్ని ఎలా అయినా సరే చెయ్యాలి అనే పట్టుదల ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే డిటర్మినేషన్ అంటాం, రైట్. నార్మల్గా అలాంటి డిటర్మినేషన్ గురించి చెప్పేటప్పుడు మనకు కొన్ని ఇడియమ్స్ వస్తాయి, అందులో ఇప్పుడు మీరు చెప్తాను చూడండి. రైట్, సపోజ్ మనకి ఎప్పుడైనా సరే మనం హెల్ బెంట్ ఆన్ అన్నాం అనుకోండి. ఓకే, హెల్ బెంట్ ఆన్ అన్నాం అనుకోండి, అది కూడా మనకి ఏమవుతుంది డిటర్మినేషన్ అవుతుందండి. ఓకేనా, అదేవిధంగా మనకి ఫైట్ టూత్ అండ్ నెయిల్, ఫైట్ టూత్ అండ్ నెయిల్ అన్నాం అనుకోండి, అది కూడా మనకి ఏమవుతుంది డిటర్మినేషన్కి సంబంధించిన వర్డ్ అవుతుంది. ఓకేనా, కొన్నిసార్లు మనం ఏమంటామంటే గో త్రూ ఫైర్ అండ్ వాటర్ అంటాం. అంటే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కానీ మనం గివప్ చేయకుండా కంటిన్యూ చేయడం అనమాట ఎఫర్ట్ని. అప్పుడు మనకి ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా వాడచ్చు, రైట్. సో ఏంటవి డిటర్మినేషన్ గురించి చెప్పేటప్పుడు హెల్ బెంట్ ఆన్ అని చెప్పొచ్చు, అంటే వాడు ఒకసారి కమిట్ అయితే సో వాడు ఆ డిసిషన్ చేంజ్ చేసుకోడు అనమాట. ఓకేనా, సో స్టబ్బార్న్గా ఉండిపోతుంది. జనరల్గా ఇది కొన్నిసార్లు మనం దీన్ని నెగిటివ్గా వాడతారు ఇది, బట్ రిమైనింగ్ అయితే పాజిటివ్గా వాడతారండి. ఓకే, ఫైట్ టూత్ అండ్ నెయిల్ మనకి పాజిటివ్గా వాడతాం, గో త్రూ ఫైర్ అండ్ వాటర్ పాజిటివ్గా వాడతాం, డిటర్మినేషన్ అనేది పాజిటివ్గా వాడతాం, రైట్. ఇప్పుడు అలాంటిదే ఒక ఇడియం కావాలి. ఓకేనా, అది ఆప్షన్లో ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముందో చూడండి, ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మనం నార్మల్గా అంటూ ఉంటాం. ఓకేనా, సో 3-4 ముచ్చట అంటాం కదా, అలా మనకి 3-4 ముచ్చటికి దగ్గరగా ఉండే ఇడియం అనమాట ఇది. ఓకేనా, సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మంచి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది ఏమవుతుందంటే కొన్ని రోజులు ఉండి సో అది మనకి మళ్ళీ సో సక్సెస్ కాకుండా పోతుంది అనమాట. అక్కడ నార్మల్గా అయిపోతుంది. అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని చెప్పొచ్చు. నార్మల్గా ఏం చెప్పొచ్చు అంటే బ్రీఫ్ అంటే మనకి ఏంటి వెరీ షార్ట్ కదా, బ్రీఫ్ సక్సెస్. ఓకేనా, బ్రీఫ్ సక్సెస్, దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని చెప్పొచ్చు. మళ్ళీ అది రిపీట్ కాదనమాట, లాంగ్ టైం కూడా ఉండదు, ఏదో అప్పటికి సక్సెస్ అయ్యింది అంతే. ఓకేనా, దాన్ని ఏమంటామంటే ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటాం. అదేవిధంగా మనకి కొన్ని మూవీస్ మీద మనకి బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, అవి బాగా మనకి హిట్ అవుతాయని చెప్పి, కానీ అవి కొన్నిసార్లు ఏమవుతాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సో ఫెయిల్ అయిపోతాయి. అలాంటప్పుడు కూడా ఏం చెప్పొచ్చు మనం ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని చెప్పొచ్చు. ఆ విధంగా మనకి బ్రీఫ్ సక్సెస్ గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పొచ్చు మనం ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అని చెప్పొచ్చు, 3-4 ముచ్చట్లాగా అనమాట. ఓకేనా, మరి నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, రైజ్ ద రూఫ్. ఓకేనా, మనకు అప్పుడప్పుడు అంటుంటాం రూఫ్ ఎగిరిపోయింది అంటుంటాం. సో క్లాస్లో మనకి సో చిల్డ్రన్ ఉన్నప్పుడు లేదా మనకి స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు బాగా అరుస్తున్నారు అనుకోండి, చాలా నాయిస్ చేస్తున్నారు అనుకోండి, సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏమంటామంటే టాప్ లేచిపోయింది అంటాం కదా. సో అలా మనకి రైజ్ ద రూఫ్ అంటే మీనింగ్ ఏంటంటే నాయిసీ. ఓకేనా, బాగా నాయిసీ యాక్చువల్. ఓకేనా, ఓకేనా, నాయిసీగా ఉంటే దాన్ని ఏమని చెప్తామంటే మనం రైజ్ ద రూఫ్ అంటామండి, నాయిస్. లేదా కొన్నిసార్లు మనకి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా సెలబ్రేటింగ్ లేదా షౌటింగ్, అరిచినప్పుడు కానీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కానీ బాగా సౌండ్ వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని ఏమంటాం రైజ్ ద రూఫ్ అంటాం. కాబట్టి ఇది మనకి సెకండ్ మీనింగ్. ఓకే, మరి అయితే ఈ 2 మీనింగ్స్లో మన ఈ 2 ఇడియమ్స్లో ఏది కూడా మనకి ఏం చెప్పట్లేదు, డిటర్మినేషన్ గురించి చెప్పట్లేదు. కాబట్టి వీటిని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేసేయచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి ఏముంది ఫైర్ ఇన్ దేర్ బెలీస్. ఓకేనా, సో నార్మల్గా ఫైర్, వాడిలో ఫైర్ ఉందంటే మీనింగ్ మనకి ఏంటి, వాడు సో డిటర్మైన్డ్గా ఉన్నాడు, వాడు ఆ పనిని ఎలా అయినా సరే చేద్దామని రెడీగా ఉన్నాడు అని చెప్పే ఉద్దేశంలో వాడతామా లేదా. సో అప్పుడు ఆ విధంగా మనకి ఇక్కడ ఫైర్ ఇన్ దేర్ బెలీస్ అనేది మనకి ఏం చెప్తుంది డిటర్మినేషన్ గురించి చెప్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీటితో పాటు హెల్ బెంట్ ఆన్, ఫైట్ టూత్ అండ్ నెయిల్, గో త్రూ ఫైర్ అండ్ వాటర్, ఫైర్ ఇన్ దర్ బెలీస్. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఏముంది ఫైర్ ఉందా లేదా, ఇక్కడ కూడా మనకి ఏముంది ఫైర్ ఉందా లేదా. జనరల్గా మనకి ఆ ఫైర్ని స్పార్క్ కోసం వాడతాం, అంటే డిటర్మినేషన్ కోసం వాడతాం, కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ ఏముందో చూడండి, ఫుడ్ ఫర్ థాట్, అంటే మనకి మనం తెలుగులో మెదడుకి మేత అంటాం కదా. సో అలా మెదడుకి మేతని ఏమంటామంటే మనం ఫుడ్ ఫర్ థాట్ అంటాం. అంటే మనకి ఏంటి సో థింకింగ్ అబౌట్ సంథింగ్, లేదా సింపుల్గా ఏం చెప్పొచ్చు థింక్ అబౌట్, రీజన్ ఫర్ థింకింగ్. ఓకేనా, దేనైనా సరే ఆలోచించడం గురించి చెప్పేటప్పుడు ఏమంటాం మనం ఫుడ్ ఫర్ థాట్, తెలుగులో మనం మెదడుకు మేత అంటాం కదా అలా. సో కాబట్టి ఈ విధంగా ఇది మనకి థింకింగ్ సంబంధించింది కాబట్టి మనకు ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఫైర్ ఇన్ దేర్ బెల్లీస్. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. 80. ఓకేనా, సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ దేని గురించి అంటే సినోనిమ్ అడిగారు. ఓకేనా, దేనికి సినోనిమ్ అడిగారు, ససెప్టబుల్ అనే వర్డ్కి అడిగారండి. ఓకేనా, నార్మల్గా మనకి ససెప్టబుల్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సెన్సిటివ్ అని చెప్పొచ్చు, సెన్సిటివ్. ఓకేనా, సెన్సిటివ్గా ఉండే వాళ్ళని ఏమని చెప్పొచ్చు మనం ససెప్టబుల్ అని చెప్పొచ్చు. ఇలాంటివి మనం ఇంకొన్ని వర్డ్స్ చెప్పొచ్చు అండి. ఓకేనా, అదేంటంటే వల్నరబుల్,
కొన్నిసార్లు మనకి ససెప్టబుల్కి సినోనిమ్ ఏమడుగుతారు, వల్నరబుల్ అడుగుతారు, లేదా కొన్నిసార్లు ఏమడుగుతారంటే ప్రోన్ అంటారండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి వల్నరబుల్ అన్నా, ప్రోన్ అన్నా, ససెప్టబుల్ అన్నా ఏం చెప్పొచ్చు అంటే ఎట్ రిస్క్ అని చెప్పొచ్చు అండి, లేదా ఇన్ డేంజర్ అని చెప్పొచ్చు. అది కాకుండా మనకి ససెప్టబుల్కి ఇంకో మీనింగ్ ఏముంది, సెన్సిటివ్. ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో, ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారో అలాంటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏమని చెప్పొచ్చు మనం, ససెప్టబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఆప్షన్లో అలాంటి వర్డ్ ఏముందో చూద్దాం. చూడండి మనకి ఏముందో, సో ఇమ్యూన్ అనే వర్డ్ ఉందండి. ఇమ్యూన్ అంటే ఏంటి మనకి, రెసిస్టెంట్. అంటే మనకి ఇమ్యూనిటీ అంటే కదా, మన బాడీలో ఇమ్యూనిటీ ఉందంటాం కదా, అలా. కాబట్టి ఇది రెసిస్టెంట్. మరి రెసిస్టెంట్గా ఉన్నారంటే వాళ్ళు సెన్సిటివ్గా ఉన్నట్ట కాదండి, వాళ్ళకి ఏమన్నా కానీ వాళ్ళు ఫీల్ గారు, అలా తీసుకోవచ్చు. కాబట్టి ఇది యాక్చువల్గా యాంటనమ్ అవుతుంది కానీ సినోనిమ్ కాదు, ఇమ్యూనిటీ. ఓకేనా, అదే ఇమ్యూన్. తర్వాత ఏముంది, స్కెప్టికల్ ఉంది కదా. స్కెప్టికల్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే డౌట్ఫుల్ అండి. స్కెప్టికల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డౌట్ఫుల్. కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు, ఆన్సర్ కాదు. మనకి ఏం కావాలి, సెన్సిటివ్ అనే వర్డ్ కావాలి, రైట్. ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఇంప్రెషనబుల్. ఓకేనా. చివరి ఏముంది, ఏబుల్. మనకి ఎప్పుడైనా సరే ఏబుల్ కానీ ఐబిఎల్ఈ వచ్చిందంటే అది ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకేనా. సో మనం చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఇంప్రెషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. అవతల వ్యక్తి మీద మనం ఇంప్రెషన్ క్రియేట్ చేయగలుగుతున్నామంటే ఏం చేయగలుగుతున్నాము, మనం ఏదైతే చెప్తున్నామో అది వాడు వినే విధంగా చేయగలుగుతున్నాం. ఓకేనా. అంటే అప్పుడు ఎలా ఉండాలి, వాడు మన మాట వినే విధంగా ఉండాలి కదా. అంటే వాడు మనం ఏం చేయగలుగుతున్నాం, ఈజీగా మనం మౌల్డ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా. అలాంటప్పుడు మనకి వాడు ఎలా ఉన్నట్టు, మనకి సెన్సిటివ్గా ఉన్నట్టు. కాబట్టి మనకి ససెప్టబుల్ అనే వర్డ్కి సినోనిమ్గా ఏం తీసుకోవచ్చు మనం, ఇంప్రెషనబుల్ అని తీసుకోవచ్చు, రైట్. మరి లాస్ట్ వన్ ఏముందో చూడండి, యాక్చువల్గా మనకి స్పెల్లింగ్లో మనకి ఇది కన్సాలిడేట్, కో ఉండాలండి, సిఓ. ఓకేనా. ఇది స్పెల్లింగ్ మిస్టేక్, కన్సాలిడేట్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏముందో చూడండి, సాలిడ్. చెప్పండి ఏముంది, ఇక్కడ మనకి ఎల్ కూడా మనకి రిపీట్ అయింది, ఎల్ ఒకసారి ఉండాలి, కన్సాలిడేట్. మరి చెప్పండి కన్సాలిడేట్ అంటే ఏంటో తెలుసా, స్ట్రాంగ్ లేదా స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. కన్సాలిడేట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, స్ట్రెంగ్త్ అని. ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇక్కడ ఏముంది, సాలిడ్. ఇక్కడ మనకి ఎల్ఐ ఒకసారి ఉండాలండి, రిపీటెడ్ అయింది ఇది, ఓకేనా, రిపీట్ అయింది. కన్సాలిడ్, సాలిడ్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్. ఓకే. సో మరి ఇది కాదు కదా మనకి మీనింగ్, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు చెప్పండి మనకి ససెప్టబుల్ అనే వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది మనకి, ఇంప్రెషనబుల్ అవుతుంది. అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని. ఓకేనా. కాబట్టి సెన్సిటివ్ అని చెప్పొచ్చా లేదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. మనకి 81 ఏమి అడిగారు చూడండి, మనకి వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. ఓకేనా. ఇది మనకి వన్ వర్డ్స్లో అడిగారండి. ఓకేనా. ఇక్కడ మనకి రిఫార్మ్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే కరెక్షన్, రిఫార్మ్, లేదా చేంజ్ అని కూడా చెప్పొచ్చండి, చేంజ్. మనకు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ వాళ్ళు కొన్ని పాలసీస్లో రిఫార్మ్స్ తీసుకొస్తారు. ఓకేనా. ఎడ్యుకేషన్ పాలసీలో కానీ లేదా అగ్రికల్చర్ పాలసీలో కానీ, అంటే ఏం తీసుకొస్తున్నారు వాళ్ళు, చేంజెస్ తీసుకొస్తున్నారు. ఓకేనా. కొన్నిసార్లు అందులో ఉన్న లోటుపాట్లను మనం ఏం చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా కరెక్షన్ లేదా చేంజ్, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, రిఫార్మ్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, బియాండ్ రిఫార్మ్ అంటున్నాడు. అంటే మనం ఏం చేయలేము, వాడిని ఇంకా కరెక్ట్ చేయలేము. ఓకేనా. లేదా దాన్ని మనం ఏం చేయలేము, ఇంకా రెక్టిఫై చేసుకోలేము. అప్పుడు దాన్ని ఏమంటారని అడుగుతున్నారు, రైట్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక ప్రిఫిక్స్ కాన్సెప్ట్ ఉంది, రైట్. ఇక్కడ ఏముందో చూడండి, ఐఎన్. ఇక్కడ ఏముందో చూడండి, ఐఎన్. ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఐఎం. ఇక్కడ ఏముందో చూడండి మనకి, ఐఎం. సో నార్మల్గా ఈ విధంగా మనకి ఐఎన్ కానీ, ఐఎం కానీ, ఐఎల్ కానీ, ఐఆర్ కానీ వచ్చినప్పుడు అవి మనకి ఆపోజిట్స్గా తీసుకోవచ్చు అనమాట. సపోజ్ లీగల్ ఉన్నాం అనుకోండి, ఇల్లీగల్, ఐఎల్. ఓకేనా. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, అలా. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇక్కడ కూడా ఏమున్నాయి మనకి, ఐఎన్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎలా తీసుకోవచ్చు అంటే నెగిటివ్ మీనింగ్ తీసుకోవచ్చు, రైట్. మరి ఇక్కడ ఏముందో చూడండి, కరీజబుల్. ఓకేనా. కరీజబుల్ అంటే మనకి ఏంటి, కరెక్ట్. అక్కడ మనం కరెక్ట్ చేయొచ్చు. ఓకేనా. మనం దేన్నైతే కరెక్ట్ చేయొచ్చు దాన్ని ఏమంటామంటే కరీజబుల్ అంటాం. కరెక్ట్ చేయలేని దాన్ని ఏమంటాం, ఇన్కరీజబుల్ అంటాం. మనకు కావాల్సింది కూడా మనకు అదే కదా, దేన్నైతే మనం కరెక్ట్ చేయలేమో దాన్ని ఏమంటాం మనం, ఇన్కరీజబుల్ అంటాం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చెప్తాను చూడండి. మనకి ఏముంది ఇక్కడ, ప్లాజిబుల్ ఉందా, ప్లాజిబుల్ అన్నా ప్రాబబుల్ అన్నా మీనింగ్ ఏంటంటే పాజిబుల్, లేదా దాన్ని మనం ఫీజిబుల్ అని కూడా అనొచ్చండి, ఫీజిబుల్. లేదంటే దాన్ని మనం వొయబుల్ అని కూడా అనొచ్చండి, వొయబుల్. సో ఈ విధంగా మనకి పాజిబుల్ అన్నా, ఫీజిబుల్ అన్నా, వొయబుల్ అన్నా ప్రాక్టికల్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్లాజిబుల్ అన్నా ప్రాబుల్ అన్న మీనింగ్ ఏంటి, జరిగే అవకాశం ఉంది కదా. జరిగే అవకాశం ఉంటే దాన్ని ఏమంటామంటే లైక్లీ అంటాం. కానీ మనకి ఏంటి ఇక్కడ ఐఎం వచ్చింది కదా, నెగిటివ్ రావాలి కదా, నెగిటివ్ రావాలి కాబట్టి దీని మీనింగ్ ఏమైందో తెలుసా, అన్లైక్లీ. ఈ రెండింటికి ఒకటే మీనింగ్ అనమాట. ఓకేనా. ఇంప్లాజిబుల్ అన్నా, ఇంప్రాబబుల్ అన్న మీనింగ్ ఏంటి, అన్లైక్లీ. అంటే జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది, రైట్. మరి ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ కాంప్రహెన్సిబుల్ ఉంది కదా. కాంప్రహెన్షన్ మనకి దేనికి సంబంధించిందంటే అండర్స్టాండింగ్కి సంబంధించింది. ఓకేనా. మరి ఇక్కడ ముందేముంది మనకి, ఐఎన్ వచ్చింది కదా, కాబట్టి కెనాట్ బి అండర్స్టూడ్, కెనాట్ బి అండర్స్టూడ్. ఇది మనకి ప్రెజెంట్లో ఉంది కదా, మనకి ప్యాసివ్ వాయిస్లో మనకి అండర్స్టూడ్ రావాలి. కాబట్టి కెనాట్ బి అండర్స్టూడ్, దాన్ని మనం ఏమంటామంటే ఇన్కాంప్రహెన్సిబుల్ అంటాం. సో ఈ విధంగా దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇన్కరేజబుల్. ఈజీ క్వశ్చన్, మీరు చేసి ఉండాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.
సో మనకి ఏముందో ఫుల్ ఆఫ్ బీన్స్, మనకి ఏమడిగారంటే ఈడియం అడిగారు అగైన్. ఓకేనా, నార్మల్గా మనకి ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఎనర్జెటిక్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, ఇంకా హ్యాపీ, ఎనర్జెటిక్ అండ్ హ్యాపీ, దీన్ని మనం ఏమంటామంటే ఫుల్ ఆఫ్ బీన్స్ అంటాం. ఓకేనా, మరి ఆప్షన్లో చూడడానికి ఎక్కడ ఉందో మనకి అది రైట్. మనకి ఏముంది క్రేజీ, ఓకేనా, లేదా ఫూలిష్ కాదు. ఓకే, మనకి ఏం కావాలి హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ కావాలి కదా. ఇక్కడ ఏముంది హ్యాపీ అండ్ ఎనర్జెటిక్, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి. ఇక్కడ ఏముంది చూడండి సెల్ఫిష్ ఉంది కదా, సెల్ఫిష్ కూడా మనకి ఆన్సర్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి వెయిన్, ఇక్కడ మనకి పంపోస్. ఓకే, నార్మల్గా వెయిన్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సో ఎవరైనా సరే సుపీరియర్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే వెయిన్ అంటాం, లేదా పంపోస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు పంపు కొట్టుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. అలా ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారో దాన్ని ఏమని చెప్పొచ్చు పంపోస్, లేదంటే వెయిన్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు ఆన్సర్ కోసం మనకు ఆన్సర్ ఏమవుతుంది హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎనర్జెటిక్ గురించి చెప్పేటప్పుడు ఇంకొన్ని ఇడియమ్స్ చెప్తే అవి కూడా నేర్చుకోండి. ఓకేనా, అదేంటంటే మనకి లైవ్ వైర్ అంటూ ఉంటారండి. ఇది మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగింది మనకి లైవ్ వైర్. లైవ్ వైర్ అంటే మనకి ఏంటి యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ నేర్చుకోండి. అదేవిధంగా మనకి ఏముంది ఇక్కడ హ్యాపీ ఉంది కదా, హ్యాపీ గురించి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే ఓవర్ ద మూన్, అది కూడా హ్యాపీ. ఓకేనా, ఆన్ క్లౌడ్ 9, అది కూడా హ్యాపీ. ఇన్ ద 7th heaven, అది కూడా హ్యాపీ. లైక్ ఏ పిగ్ ఇన్ ద మడ్, అది కూడా మనకి హ్యాపీ. లేదంటే మనకి సో లైక్ ఏ డాగ్ హ్యావింగ్ 2 tails. ఓకేనా, కుక్కకి 2 tails ఉండేది ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది. నార్మల్గా ఇలా మనకి ఈడియమ్స్ అనమాట, బట్టి మనం సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి హ్యాపీగా ఉండడం కోసం ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ఐడియమ్స్ మనకి గుర్తుపెట్టుకోండి. ఎనర్జెటిక్ కోసం మనం గుర్తుపెట్టుకుంటారు లైవ్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ 2 అడిగాడు అనుకోండి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏమని ఫుల్ ఆఫ్ బీన్స్ అని. ఇంకా హెల్తీగా అడిగాడు అనుకోండి మనకు తెలిసిందే ఫిట్ యాజ్ ఫిడిల్ అంటాం కదా, ఫిట్ యాజ్ ఫిడిల్ అన్నాం అనుకోండి దాని మీనింగ్ ఏంటి ఎనర్జెటిక్ అండ్ హెల్దీ. సో ఈ విధంగా మనకి కొన్ని ఈడియమ్స్ అనేవి మీకు ముందే ఐడియా ఉందనుకోండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఏమడిగాడంటే ఇట్ వాజ్ డాష్ హూ ఎంకరేజ్డ్ మీ వైల్ ఐ వాజ్ సంక్ ఇన్ డిస్పైర్. ఇక్కడ మనకి డిస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే హోప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఓకేనా, సో ఇటువంటి ఆశ లేదా నిరాశ అని చెప్పొచ్చు. నిరాశలో ఉన్నప్పుడు ఇక్కడ ఎంకరేజ్ చేశారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ బ్లాంక్లో ఏం రావాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ ఉంది కదా మనకి ఇట్ ఉంది కదా, సో ఇట్ మనం ఏమంటామంటే ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అంటాం, లేదా డమ్మీ సబ్జెక్ట్ అంటామండి. ఓకేనా, ఆ డమ్మీ సబ్జెక్ట్ తర్వాత మనకి వజ్ వచ్చింది కదా, ఆ బీ ఫామ్ ఏదైనా సరే ఈజ్ కానీ వజ్ కానీ ఇలా వచ్చాయనుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ అనొచ్చండి. ఏమనొచ్చు కాంప్లిమెంట్ అనొచ్చు. పోనీ ఇది పక్కన పెడదాం. ఓకేనా, మళ్ళీ కాంప్లిమెంట్ అంటే అది పెద్ద కాన్సెప్ట్ అని చెప్పి మళ్ళీ మీరు వర్రీ అవ్వచ్చు. కాంప్లిమెంట్ అంటే అది పక్కన పెట్టండి. సో ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఏ కేసు వస్తుందంటే సబ్జెక్టివ్ కేసు వస్తుందండి. ఆ ప్లేస్లో మనకి ఏమొస్తుంది సబ్జెక్టివ్ కేసు వస్తుంది. ఓకేనా, సో అది ఒక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ చెప్తాం. మనకి ఇక్కడ ఏముందో చూడండి హూ ఉంది కదా, మనకి ఈ విధంగా హూ కానీ లేదా విచ్ కానీ లేదా దట్ కానీ వచ్చినప్పుడు. ఓకేనా, సో వీటి ముందు మనకి ఏమొస్తుందంటే సబ్జెక్ట్ వస్తుంది, వీటి తర్వాత మనకి ఏమొస్తుంది వెర్బ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడడానికి ఏముంది వెర్బ్ వచ్చిందా లేదా ఎంకరేజ్డ్ వెర్బ్ అయినా మరి ఇక్కడ ఏం రావాలి మనకి సబ్జెక్ట్ రావాలి. సో ఈ విధంగా ఏ కాన్సెప్ట్ చూసుకున్నా ఇక్కడ ఈ డమ్మీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ చూసుకున్నా కానీ ఇక్కడ మనకి ఏ కేసు రావాలి సబ్జెక్టివ్ కేసు రావాలి, లేదా రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ చూసుకున్నా ఇక్కడ మనకి ఏం రావాలి సబ్జెక్టివ్ కేసే రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో సబ్జెక్టివ్ కేసు ఏమున్నాయో చూడండి. రైట్, అస్ మనకి సబ్జెక్టివ్ కేసా కాదు, ఇది ఆబ్జెక్టివ్ కేస్. హీ మనకేంటి సబ్జెక్టివ్ కేస్, మరి అవర్ మనకేంటి పొసెసివ్ కేస్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి వీ మనకేంటి సబ్జెక్టివ్ కేస్. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. ఓకేనా, మరి ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ వాజ్ వీ హూ ఎంకరేజ్డ్ మీ అంటామా, ఆల్రెడీ మీ అనేది మనకి ఏ పర్సన్ ఫస్ట్ పర్సన్. ఓకేనా, మళ్ళీ వీ కూడా ఏ పర్సన్ ఫస్ట్ పర్సన్. నేనే హోప్లెస్గా ఉండి నేనే నిరాశలో ఉండి నాకు నేనే ఎంకరేజ్ చేసుకుంటానా అలా చెప్పకూడదు కదా. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం రాకూడదు మనకి ఫస్ట్ పర్సన్ రాకూడదు. ఎందుకంటే నేను నిరాశలో ఉన్నప్పుడు పక్కనోడు చెప్పాలి కానీ నాకు నేనే చెప్పుకుంటాను ఎంకరేజ్ చేసుకుంటానా లేదు కదా. కాబట్టి మనకి వీ రాదు, మనకి ఏమొస్తుంది మరి ఆన్సర్ హీ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏమైందంటే ఇట్ వాజ్ హీ హూ ఎంకరేజ్డ్ మీ వైల్ ఐ వాజ్ సంక్ ఇన్ డిస్పైర్. నేను నిరాశతో ఉన్నప్పుడు వాడు నన్ను ఎంకరేజ్ చేశాడు. ఓకేనా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడడానికి ఏముందో వెన్ రాజ్ అరైవ్డ్ డాష్ ద ఎగ్జిబిషన్ ఇట్ వాజ్ ఆల్రెడీ డాష్ ఫుల్ స్వింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ప్రిపోజిషన్కి సంబంధించింది, ఒకటి కలొకేషన్కి సంబంధించింది. ఓకేనా, ఇప్పుడు చేద్దాం చూడండి. ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ అరైవ్డ్ వచ్చింది కదా. నార్మల్గా మీకు కొన్ని ప్రిపోజిషన్స్ తెలియాలండి. సపోజ్ మనకి చిన్న ఎగ్జాంపుల్ ఈజీ ఎగ్జాంపుల్ చెప్తా. మనకి డిస్పైట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్పైట్ ఉంది. ఇన్స్పైట్ మనకి ఇన్స్పైట్ వచ్చినప్పుడు ఏం వాడతాము ఆఫ్ వాడతాం, డిస్పైట్ వచ్చినప్పుడు ఏం వాడము ఆఫ్ వాడము. ఓకేనా, అదేవిధంగా మనకి వెయిట్ ఉంది.
అవైట్ ఉంది. ఓకే, వెయిట్ వచ్చినప్పుడు ఏం వాడతాము? ఫర్ వాడతాం. అవైట్ వచ్చినప్పుడు ఏం వాడము? ఫర్ వాడడం. సో ఇలా మనకి అనమాట. అలానే ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి, రైట్? అదేంటంటే రీచ్డ్, ఓకేనా, అరైవ్డ్, ఇది. ఓకే, సపోజ్ మనకి ఎలా ఉందనుకోండి, ద ఎయిర్పోర్ట్ అన్నాం, ద ఎయిర్పోర్ట్. ఇప్పుడు చెప్పండి ఏమంటారు? రీచ్డ్ ద ఎయిర్పోర్ట్ అనొచ్చా లేదా? అంటే రీచ్డ్తో మనకి ఏం రాదు, ప్రిపోజిషన్ ఏమీ రాదు. అదే అరైవ్డ్ ద ఎయిర్పోర్ట్ అంటామా? నో. ఏమంటామంటే అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అంటామండి. ఇది మీకు తెలియాలన్నమాట. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ఎలా అయితే డిస్పైట్తో ఆఫ్ రాకూడదు, అవైడ్తో ఫర్ రాకూడదు, ఆ విధంగా రీచ్డ్తో ఏం రాకూడదు, ఎట్ రాకూడదు. మరి రీచ్డ్ ఎట్నే మనం ఏమంటాం? అరైవ్డ్ ఎట్నే ఏమంటాం మనం? రీచ్డ్ అంటాం. కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకి ఏంటి ఇక్కడ? అరైవ్డ్తో మనకి ఏమొస్తుంది? ఎట్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఎట్ రావాలి. ఓకేనా? అరైవ్డ్ ఎట్. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇది కూడా కలకేషన్ అనమాట. ఏదైనా సరే ఒక యాక్టివిటీ ఫుల్ బిజీగా జరుగుతుంది అనుకుందాం. ఓకేనా? ఫుల్ ఆఫ్ యాక్టివిటీ అనుకుందాం. దాన్ని ఏమంటామంటే ఇన్ ఫుల్ స్వింగ్ అంటామండి. ఇది కలకేషన్. ఓకేనా? సో యాక్టివిటీ అనేది బిజీగా జరుగుతున్నప్పుడు, ఫుల్ ఆఫ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏమంటాం మనం? ఇన్ ఫుల్ స్వింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? ఎట్ రావాలి. సెకండ్ బ్లాంక్ దీన్ని కలకేషన్ అంటామండి. ఓకేనా? కలకేషన్ అంటే మనకి ఏంటంటే కొన్ని వర్డ్స్ మనం ఏం చేస్తామంటే కలిపి వాడతాం, లేదా ఫ్రేజ్ అంటాం అనమాట. ఓకే, కొన్ని వర్డ్స్ మనం ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్లో వాడతాం. ఆ కాంబినేషన్ని మనం ఫ్రేజ్ అని కానీ లేదా కలకేషన్ అని కానీ చెప్తాం. కాబట్టి ఈ విధంగా ఎట్ రావాలి, ఇక్కడ ఏం రావాలి? ఇన్ రావాలి. మరి ఎట్ ఇన్ ఎక్కడ ఉంది మనకి? ఈ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ డి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమడిగారు చూడండి, మనకి పెర్సీవరెన్స్ అనే వర్డ్కి ఏమడిగారు? యాంటోనిమ్ అడిగారు అండి. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకి పెర్సీవరెన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే, మనకి లైఫ్లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి చూసి కొంతమంది గివప్ చేస్తారు అనమాట. దాని మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని ఆపేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే ఆపేయకుండా ముందుకెళ్తారు. అలా వెళ్ళడాన్ని ఏమంటామంటే పర్సీవరెన్స్ అంట. ఆ కష్టాలన్నీ తట్టుకొని నిలబడ్డాన్ని ఏమంటాం మనం? పర్సీవరెన్స్. కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే డిటర్మినేషన్ అని చెప్పొచ్చు, లేదా టెనేసిటీ అని చెప్పొచ్చు, లేదా డెడికేషన్. ఇవి ఒక రకంగా చూసుకుంటే ఇవన్నీ మనకి ఏంటి? సినోనిమ్సే. కానీ మనకి అడిగింది ఏంటి? యాంటోనిమ్ అడిగాడు. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు? ఇండిఫరెన్స్ అనే వర్డ్ తీసుకోవచ్చు. ఓకేనా? నార్మల్గా మనకి ఇండిఫరెన్స్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మామూలుగా ఇన్సెన్సిటివ్ అనే సెన్స్లో కూడా వాడతారండి. ఓకేనా? ఇన్సెన్సిటివ్ అనే వర్డ్స్లో అనే సెన్స్లో కూడా వాడతారు. ఇక్కడ మనకేంటి? సో పెర్సీవరెన్స్ కదా, పెర్సీవరెన్స్ మనకేంటి? డిటర్మినేషన్ కదా. ఆ డిటర్మినేషన్ లేనప్పుడు మనకి ఏం చెప్పొచ్చు? ఇండిఫరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఆ పని చేయడానికి వీడికి ఏం లేదు? ఇంట్రెస్ట్ లేదు. లేదా నో ఎంతూజియాజం. ఏమని చెప్పొచ్చు? నో ఎంతూజియాజం. ఈ విధంగా మనకి ఎంతూజియాజం లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా దాన్ని ఏమని చెప్పొచ్చు మనం? ఇండిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మనకి యాంటోనిమ్ అడిగారు కాబట్టి ఇండిఫరెన్స్ అనే వర్డ్ని తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏంటి? డిటర్మినేషన్ అన్న, టెనేసిటీ అన్న, డెడికేషన్ అన్న పాజిటివ్ వర్డ్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఏమడిగారు ఇక్కడ మనకి? వ్యాక్స్ అనే వర్డ్కి మనకి మళ్ళీ ఏమడిగారు? యాంటోనిమ్ అడిగారు అండి. రైట్. నార్మల్గా మనకి మైనం అంటాం కదా, కొవ్వొత్తులు తయారు చేస్తారు కదా, దాన్ని మనం వ్యాక్స్ అనొచ్చు. కదా వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది కదా, అక్కడ మనకి సో స్టాచ్యూస్ చేస్తారు కదా, అది ఓకే. అది కాకుండా మనకి ఇంకొక వర్డ్ ఉందండి, వ్యాక్స్ అంటే. ఓకేనా? నార్మల్గా మనకి చంద్రుడు మనకి ఏమవుతాడు? సో సైజ్ పెరుగుతూ ఉంటాడు, సైజ్ తగ్గుతూ ఉంటాడు కదా. అలా సైజు పెరగడాన్ని ఏమంటామంటే మనం వ్యాక్స్ అంటామండి. ఓకేనా? మనకి రోజుకి చంద్రుడు ఇలా సైజ్ పెరుగుతూ ఉంటాడు కదా, ఇలా సైజ్ పెరగడాన్ని మనం ఏమంటామంటే వ్యాక్స్ అంటాం. ఓకేనా? మరి సైజ్ మనకి పెద్దగా అయ్యాక మళ్ళీ ఏమవుతుంది మనకి? అలా సో సైజ్ తగ్గుతూ ఉంటుందా లేదా? మరి దాన్ని ఏమంటామంటే వేన్ అంటామండి. ఓకేనా? సో ఈ విధంగా సైజ్ పెరగడాన్ని ఏమంటాం మనం? వ్యాక్స్ అంటాము. సైజ్ తగ్గడాన్ని ఏమంటాం మనం? వేన్ అంటాం. రైట్. ఇంకో విషయం మనకి ఏంటంటే, ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇది మనకి లాస్ట్ ఇయర్ 2023లో CGLలో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా? CGL టైర్ 1లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? వ్యాక్స్, వేన్. ఓకే. సో ఈ విధంగా మనం ఈజీ గుర్తుపెట్టి మనకు కొన్ని జంట పదాలు ఉంటాయి అనమాట. ఓకేనా? ఎలా అంటే మనకి ఎబ్ అండ్ ఫ్లో అంటాం కదా, ఆటో పోర్ట్లు అంటాం కదా. సో ఆ విధంగా. లేదంటే మనకి ఇంతకుముందు చెప్పాం వెయిన్ అండ్ పంపోస్ అని చెప్పుకున్నాం కదా, అంటే అరోగెన్స్ అని కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పుకున్నాం కదా. అలా మనకి కొన్ని జంట పదాలు ఉంటాయండి. ఓకేనా? ఆ జంట పదాల్లో మనకి ఇది ఒకటి, వ్యాక్స్ అండ్ వెయిన్. పెరగడాన్ని మనం వ్యాక్స్ అంటాం, తగ్గడాన్ని ఏమంటాం? వెయిన్. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మనకి వెయిన్ అవుతుంది. రిమైనింగ్ మీకు పాలిష్ అంటే తెలిసిందే, క్యాండిల్ అంటే తెలిసిందే మనకి. సో కేన్ అంటే ఒక కట్టిని మనం ఏం చెప్పొచ్చు అంటే కేన్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వర్డ్ ఇక్కడ ఏముందో చూడండి. వన్ హూ ఈజ్ వైలెంట్లీ ఎగనిస్ట్
ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటి వన్ వర్డ్కి సంబంధించింది వొకాబులరీ క్వశ్చన్. అంటే ఆల్రెడీ మన సొసైటీలో ఏవైతే బిలీఫ్స్ ఉంటాయో ఏవైతే కస్టమ్స్ ఉంటాయో వాడిని ఎవడైతే అపోజ్ చేస్తాడో వాడిని ఏమంటాం. ఓకేనా. మరి ఇక్కడ మనకి ఏముందో ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్ ఉంది కదా, అంటే వీటిని మనం ఎలా తీసుకోవచ్చు అంటే కొన్ని ప్రిన్సిపల్స్ లాగా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? కొన్ని ప్రిన్సిపల్స్. ఓకేనా. మరి ఆ ప్రిన్సిపల్స్ని వీడు ఏం చేస్తున్నాడు? ఎగెనిస్ట్ అంటే అపోజ్ చేస్తున్నాడు. అలాంటి వాడిని ఏమంటాం. ఓకేనా. సో ఇలాంటివి మనకి ఇంకోటి అడుగుతారు. ఏమంటారంటే సమ్వన్ హూ బ్రేక్స్ ఐడోల్స్ అంటే స్టాచ్యూస్ని పగలగొట్టే వాడిని ఏమంటారు? దానికి కూడా సేమ్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సపోజ్ ఇలా ఉందనుకోండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది లేదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది అనుకుందాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఒక చిన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, దాన్ని ఎవరైనా బ్రేక్ చేశాడు అనుకుందాం. అంటే వాడు ఏం చేసినట్టు? ఆ స్టాచ్యూ, ఆ ఐడోల్, ఆ ఐకాన్ ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. అది ఒకటి. లేదంటే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేనికి సింబల్? లిబర్టీ కదా, ఫ్రీడమ్ కదా. ఆ ఫ్రీడమ్ని ఎవరైనా అపోజ్ చేశాడు అనుకోండి, దాన్ని కూడా ఏమంటాం మనం? ఐకోనోక్లాస్ట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఐకోనోక్లాస్ట్. ఐకోనోక్లాస్ట్ అంటే టూ మీనింగ్స్ అనమాట. ఒకటి ఏంటి? ఎవడైతే లిటరల్గా స్టాచ్యూస్ పగలగొడతాడో వాడిని ఏమంటాము? ఐకోనోక్లాస్ట్ అంటాము. ఆ స్టాచ్యూ దేనికి సింబల్? ఫ్రీడమ్కి కానీ యూనిటీకి కానీ సింబల్. ఆ యూనిటీని, ఆ ఫ్రీడమ్ని అపోజ్ చేసేవాడిని కూడా ఏమంటాం? ఐకోనోక్లాస్ట్. అంటే ఆ ప్రిన్సిపల్స్ని అపోజ్ చేసేవాడిని ఏమంటాం? ఐకోనోక్లాస్ట్. ఈ విధంగా ఆల్రెడీ ఉన్న ట్రెడిషన్స్ని బిలీఫ్స్ని అపోజ్ చేసేవాడిని ఏమంటాం మనం? ఐకోనోక్లాస్ట్ అంటాం. బ్రేకింగ్ స్టాచ్యూని కూడా ఏమని చెప్పొచ్చు మనం? ఐకోనోక్లాస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ రిమైనింగ్ వర్డ్ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఈగోయిస్ట్ అనే వర్డ్ ఉందండి. రైట్. ఈగోయిస్ట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సెల్ఫిష్. ఇక్కడ మనకి ఇంకో వర్డ్ నేర్చుకోవాలి. ఒక ఆల్ట్రూయిస్ట్ అంటారండి. ఆల్ట్రూయిస్ట్. ఆల్ట్రూయిస్ట్ అంటే ఎవడంటే సెల్ఫ్లెస్. వీడి గురించి ఆలోచించడు అనమాట. ఓకేనా. వీడి గురించి ఆలోచించకుండా సొసైటీ గురించి ఆలోచిస్తాడు, అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తాడు. అలాంటి వాడిని ఏమంటాం మనం? ఈగోయిస్ట్ అంటాం. రైట్. మరి స్టాయిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇండిఫరెంట్ అంటే ఇన్సెన్సిటివ్. ఇండిఫరెంట్ టు పెయిన్ అండ్ ప్లెజర్ అంటే వీడికి ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా వీడు ఒకేలా ఉంటాడు. ఓకేనా. అలా ఒకేలా అన్ని సిచ్యువేషన్స్లో ఒకేలా ఉండేవాడిని ఏమంటాము? స్టాయిక్ అంటాం. మీకు వన్ వర్డ్లో అడుగుతారు ఇది కూడా. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? ఆగ్నోస్టిక్. ఆగ్నోస్టిక్ అంటే మీనింగ్ ఏంటంటే డౌట్ఫుల్. అగైన్ ఇంతకుముందు మనం స్కెప్టిక్ అనే వాడు చూసాం కదా, అలా అనమాట. ఓకేనా. యాక్చువల్గా మనకి ఇది నార్మల్గా గాడ్ సంబంధించిన వర్డ్ అనమాట. ఓకేనా. దేవుడిని నమ్మేవాడిని మనం థీయిస్ట్ అంటాం, నమ్మని వాడిని అథీస్ట్ అంటాం కదా. దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసేవాడిని, నమ్మని వాడిని ఏమంటామంటే ఆగ్నోస్టిక్ అంటామండి. ఓకే. ఈ విధంగా మనకి ఈ వర్డ్స్ మీకు ఇంపార్టెంటే, ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఐకోనోక్లాస్ట్. మళ్ళీ చెప్తున్నా కదా ఇలా అడిగినా. సో ఎవడైతే ట్రెడిషన్స్ని అపోజ్ చేస్తాడో వాడిని కూడా ఐకోనోక్లాస్ట్ అంటాం. అదేవిధంగా ఎవడైతే ఐడోల్స్ని బ్రేక్ చేస్తాడో వాడిని కూడా ఏమని చెప్పొచ్చు? ఐకోనోక్లాస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 88. సో మనకి ఏమడిగారు ఇక్కడ మనకి? సో ఇది సెంటెన్స్ కరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకేనా. ద చిల్డ్రన్ హియర్ ఆర్ ఎంకరేజింగ్ టు హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆల్ ద ఆస్పెక్ట్. మనం దీన్ని ఏం చేద్దామంటే ఎలిమినేషన్లో చేద్దాం. రైట్. సో ఫస్ట్ అయితే మనం చూడడానికి ఏముందో? చిల్డ్రన్ ఉన్నారు కదా. ఈ చిల్డ్రన్ ఎంకరేజ్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేయబడుతున్నారా? ఎంకరేజ్ చేయబడుతున్నారండి. ఒక మనకి సెన్స్ బట్టి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఆ ప్లేస్ మనకి ఏంటో తెలియదు, కానీ ఏమంటున్నాం ఇక్కడ? ఆ చిల్డ్రన్ని అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. అంటే చిల్డ్రన్ ఎంకరేజ్ చేయట్లేదు, చిల్డ్రన్ ఎంకరేజ్ చేయబడుతున్నారు. అలా సబ్జెక్ట్ పైన యాక్షన్ జరిగినప్పుడు దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటామండి. ఓకేనా. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందులో చెప్పాలి? మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. ఓకేనా. ప్యాసివ్ వాయిస్లో చెప్పాలంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఏ ఫామ్ ఉండాలి? బీ ఫామ్ ఉండాలి. బీ ఫామ్తో పాటు ఏముండాలి? V3 ఉండాలి. ఓకేనా. కాబట్టి మనకి అది ఫస్ట్ చూసుకుందాం. మనకి ఏముంది? ఆర్ బీ ఫామే, కానీ తర్వాత ఏమొచ్చింది? ఎంకరేజింగ్. V4 కదా, ఇది రాకూడదు. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం రావాలి? V3 రావాలి. రైట్. మరి ఇక్కడ ఏముందో చూడండి, ఆర్ ఎంకరేజ్డ్ సరిపోయింది. ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది? టు హ్యావ్ వచ్చింది, సరిపోయింది. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? హ్యావ్ కదా. మనకేం తెలియాలంటే హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా, ఓకేనా, హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా మనకి ఏం రావాలి? V3 రావాలండి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కదా. ఇక్కడ ఏమొచ్చింది? హ్యావ్ ఎగ్జామినింగ్ వచ్చింది కదా, ఇది కదా, ఇది తప్పు అనమాట. కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. రైట్. మరి నో సబ్స్టిట్యూషన్, ఆల్రెడీ ఎర్రర్ ఉంది కదా, ఆల్రెడీ ఎర్రర్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏం కాదు? నో సబ్స్టిట్యూషన్ ఆన్సర్ కాదు. రైట్. తర్వాత ఏముంది? ఆర్, మళ్ళీ ఏమొచ్చింది? బీ ఫామ్ వచ్చింది. మీకు ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి కదా, కానీ ఇక్కడ ING వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ ఎంకరేజ్. బీ ఫామ్ తర్వాత ఏమొచ్చింది? V3, 2+ ఏమొచ్చింది? V1. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. దీన్ని మనం ఎలిమినేషన్లో చేయగలిగితే ఈజీగా ఉంటుంది. ఓకేనా. రైట్. మనం ఏద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి మనకి ఏముందో? స్పెల్లింగ్స్ గురించి అడిగారండి. ఓకేనా. సో స్పెల్లింగ్ మనకి ఫస్ట్ వర్డ్ ఏముందో చూడండి, రీకాల్సిట్రెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. రైట్. నార్మల్గా మనకి సఫిక్సెస్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా. ఇలా ఉందనుకోండి. సపోజ్ మనం ఇంటెలిజెంట్ అంటున్నాం, ఇంటెలిజెంట్. అదేవిధంగా బ్రిలియంట్ అంటున్నాం, బ్రిలియంట్.
ఇక్కడ చూడండి దేంతో ఎండ్ అవుతుంది ఇది ఈఎన్టీ, చూడండి దేంతో ఎండ్ అవుతుంది ఏఎన్టీ. అంటే కొన్ని వర్డ్స్ మనకి ఈఎన్టీతో ఎండ్ అయితే, కొన్ని వర్డ్స్ ఏఎన్టీతో ఎండ్ అవుతాయి, రైట్. అదేవిధంగా మనకి రిలవెంట్ తీసుకున్నాం అనుకోండి, రిలవెంట్, పెర్టినెంట్ తీసుకున్నాం అనుకోండి, రెండు మీనింగ్ సేమే, ఓకే. రిలవెంట్ దేంతో ఎండ్ అవుతుంది ఏఎన్టీ, పెర్టినెంట్ దేంతో ఎండ్ అవుతుంది ఈఎన్టీ, రెండు మీనింగ్స్ ఏమే రిలేటెడ్ అని. దీని మీనింగ్ ఏంటి రిలేటెడ్. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకి ఏముందో చూడండి, చివర ఈఎన్టీ ఉంది కదా, కాకపోతే రీకాల్సిట్రెంట్ అనేది మనకి ఈఎన్టీతో ఎండ్ కాదండి, ఓకేనా, ఏఎన్టీతో ఎండ్ అవుతుంది. సఫిక్స్ ఇక్కడ ఏముండాలి మనకి ఏఎన్టీ. దీని మీనింగ్ ఏంటంటే అన్కోఆపరేటివ్, అంటే వీడు మనం చెప్పిన మాట వినడు, ఓకేనా. అలా చెప్పిన మాట వినకపోతే వాడిని ఏమంటామంటే రీకాల్సిట్రెంట్ అంటాం. ఇది మనకి మిస్టేక్. ఇక్కడ రిమైనింగ్ వర్డ్ చూడండి, ఓకేనా. ఇంట్రాక్టబుల్ ఉంది కదా, ఇది కూడా సిననమే దేనికి, అన్కోఆపరేటివ్కి, రీకాల్సిట్రెంట్కి. అయితే ఇక్కడ మనకి ఒక రూట్ వర్డ్ అని చెప్తాను చూడండి. మనకి ఏముంది, ట్రాక్ట్ అనే వర్డ్ ఉందా. నార్మల్గా ట్రాక్టర్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. ట్రాక్ట్ అంటే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే పుల్ అండ్, ఓకేనా, లాగడం. మనకి ఎవరైనా సరే మన వైపు లాక్కున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం ఎట్రాక్ట్ అంటాం, ఎట్రాక్ట్. కాబట్టి ట్రాక్ట్ అంటే పుల్. మరి ట్రాక్టబుల్ అంటే ఏంటి, మనం వీ కెన్ పుల్ ఇట్, ఓకే, మనం పుల్ చేయొచ్చు. మరి దాని ముందేముంది ఇంట్రాక్టబుల్ అంటే మనం ఏం చేయలేకపోతున్నాం, పుల్ చేయలేకపోతున్నాం. అంటే మనం చెప్పినట్టుగా వాడు వినట్లేదు అనమాట, ఓకేనా. మనం వాడిని ఏం చేయలేకపోతున్నాం, మేనేజ్ చేయలేకపోతున్నాం. మేనేజ్ చేయగలిగితే ట్రాక్టబుల్, మేనేజ్ చేయలేకపోతే ఇంట్రాక్టబుల్. అంటే వాడు మేనేజ్ చేయలేకపోతున్నాం అంటే వాడు మనకు కోఆపరేట్ చేస్తున్నాడా, లేదు, కాబట్టి అన్కోఆపరేటివ్. మనకి ఇది సినోనిమ్, ఓకేనా. అగైన్ డెఫియంట్ అనే వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఒక వర్డ్ చెప్తాను చూడండి, కాంప్లీ అనే వర్డ్. కాంప్లియంట్ అంటాం, కాంప్లియంట్. మరి కాంప్లియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇది కంప్లైంట్గా చూసుకోండి. కంప్లైంట్ వేరే, మనం ఇచ్చేది, మనకి ఏదైనా సరే తప్పు జరిగింది అనుకోండి, మనం ఇచ్చేది కంప్లైంట్, అది వేరే. ఇది కాంప్లియంట్ అంటే ఏంటంటే, సపోజ్ ఎవరైనా సరే ఆర్డర్స్ ఇస్తున్నారు, లేదా రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని కానీ ఆర్డర్స్ కానీ యాజ్ టీజ్గా ఫాలో అయితే ఏమంటాము, కాంప్లీ అంటాము. అది యాడ్జెక్టివ్ ఫామ్ ఏమవుద్ది, కాంప్లియంట్ అవుతుంది. కానీ కొంతమంది ఆ రూల్స్ని ఫాలో కాకుండా లేదా ఆర్డర్స్ని ఫాలో కారు కదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే డెఫియంట్ అంటాం, ఓకేనా. ఫాలో అయితే కాంప్లియంట్, ఫాలో కాకపోతే డెఫియంట్ అంటాం. మరి ఫాలో కావట్లేదంటే వాళ్ళు కోఆపరేటివా అన్కోఆపరేటివ్. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, సినోనిమ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, అబ్జురేట్. ఇది కూడా మనకి సేమ్ అనమాట, ఓకేనా. నార్మల్గా అబ్జురేట్కి ఏం చెప్పొచ్చు అంటే మనం స్టబ్బార్న్ అని చెప్పవచ్చు, మొండి అని చెప్పవచ్చు. మరి మొండిగా ఉన్నారంటే వాళ్ళు మనం చెప్పింది వింటున్నారా, లేదు, మనకు కోఆపరేట్ చేస్తున్నారా, చేయట్లేదు. కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి సినోనిమ్సే. అయితే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంది, రీకాల్సిట్రెంట్లో ఉంది, చివరి ఏముండాలి, ఏఎన్టీ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి మనకి ఏమన్నా, ఇది కూడా మనకి స్పెల్లింగ్స్ గురించి అడిగారండి, ఓకేనా. అన్నింటిలో మనకి ఇక్కడ కమిటీ ఉంది కదా, డబల్ ఎం ఉండాలి. కమ్యూనిటీలో కూడా ఏముండాలి, డబల్ ఎం ఉండాలి. ఇమ్మిగ్రెంట్లు కూడా ఏముండాలి, డబల్ ఎం ఉండాలి. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇచ్చేసారు, ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చేసారు. మనకి క్వశ్చన్ పేపర్లో అయితే మీకు ఇలా ఉంటుందండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది కరెక్ట్ అయిపోయింది, బట్ క్వశ్చన్ పేపర్లో మీకు ఇది ఇచ్చి ఉంటారు, ఏమని ఇలా ఇచ్చి ఉంటారు, ఎమిగ్రెంట్ అని చెప్పి ఇచ్చి ఉంటారు, ఓకేనా. ఇది ఆటో కరెక్ట్ అయిపోయినట్టుంది. మీకు క్వశ్చన్ పేపర్లో ఇలా ఉంటుంది అనమాట, ఎమిగ్రెంట్ అని ఉంటుంది, ఓకేనా. సో ఎమిగ్రెంట్లో మనకి ఏమి ఉండకూడదు అంటే డబల్ ఎం ఉండకూడదండి, ఓన్లీ సింగిల్ ఎం ఉండాలి. ఇక్కడైతే ఇది ఆప్షన్ మనకి కరెక్ట్ చేసేసారు ఆల్రెడీ, సో ఆటో కరెక్ట్ అయిపోయింది. బట్ మీ క్వశ్చన్ పేపర్లో ఇది డబుల్ ఎం ఉంటుంది, చూసుకోండి, ఓకే. డబుల్ ఎం ఉండకూడదు, ఏమి ఉండాలి, సింగిల్ ఎం ఉండాలి. ఇది మనకి మిస్టేక్ అనమాట, రైట్. ఇప్పుడు మీనింగ్స్ తెలుసు మీకు. మనకి ఎవరైనా సరే సపోజ్ ఫారెన్ నుంచి మన ఇండియాకి వస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటాము, ఇమ్మిగ్రెంట్స్. ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమంటాము, ఎమిగ్రెంట్స్ అంటాం. రెండు కూడా మనకి ఏంటి, మైగ్రెంట్ అంటే వలస వచ్చే వాళ్ళే, ఓకేనా. సో మన దగ్గరికి వస్తే ఇమిగ్రెంట్, మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎమిగ్రెంట్. మీనింగ్ పక్కన పెడితే మనకి ఇందులో ఏముండకూడదు, డబుల్ ఎం ఉండకూడదు, సింగిల్ ఎం ఉండాలి, ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇది మనకి స్పాటింగ్ ఎర్రర్కి సంబంధించిన క్వశ్చన్ అండి, ఓకేనా. ఇక్కడ మనకి ఏముందో చూడండి, ఇక్కడ మనకి వుడ్ యూ మైండ్ టెల్ మీ వాట్ ద టైమ్ ఈజ్, ఓకేనా. ఇది యాక్చువల్గా మనకి దేనికి సంబంధించిందంటే మనకి వర్బ్ ఫామ్కి సంబంధించి. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ చెప్తా జాగ్రత్తగా చూడండి. మనం చాలా రూల్స్ నేర్చుకుంటాం, చాలా టెన్సెస్ గురించి చాలా ఐడియా తెచ్చుకుంటాము, వెబ్ ఫామ్స్ గురించి చాలా ఐడియా తెచ్చుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. కానీ మనకు కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాటి గురించి మనం ముందు ప్రాక్టీస్ చేస్తేనే చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయండి, ఓకేనా. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే ఇలా అడిగాడు క్వశ్చన్, వుడ్ రేదర్ అని అడిగాడు, ఓకేనా. లేదా హ్యాడ్ బెటర్ అని అడిగాడు, హ్యాడ్ బెటర్, వుడ్ రేదర్, హ్యాడ్ బెటర్. తర్వాత వాంటెడ్, ఓకేనా. లేదా మనకి డిసైడెడ్, ఓకే. ఆ తర్వాత మనకి ప్యాసివ్ వాయిస్లో బీ ఫార్మ్స్, ప్యాసివ్ వాయిస్లో, ఓకేనా. ప్యాసివ్ వాయిస్లో బీ ఫార్మ్స్. అదేవిధంగా ఇలాంటి వర్డ్స్ అనమాట, లుక్ ఫార్వర్డ్ టు,
లుక్ ఫార్ ఇలా అనుకుంది, జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇవి రాశాను కదా, ఇక్కడ ఏముంది వుడ్ రేదర్ ఉంది కదా, దీని తర్వాత మనకి ఆల్వేస్ ఏం రావాలంటే V1 రావాలండి. వుడ్ రేదర్ ప్లస్ V1, హ్యాడ్ బెటర్ ప్లస్ V1 రావాలి. ఇది మీకు ముందే తెలియాలి. లేదంటే మనకి ఎగ్జామినేషన్లో మనం అక్కడ పాస్ట్లో ఉంది కదా V2 తీసుకుందాము, సబ్జెక్ట్ సింగులర్ కదా V1కి S తీసుకుందాము, ఇలాంటి డౌట్స్ వస్తాయండి. కాబట్టి ముందే మనకు తెలియాలి, రైట్. అదేవిధంగా వాంటెడ్ డిసైడెడ్ వచ్చింది అనుకోండి, ఐ వాంటెడ్ టు గో, ఐ డిసైడెడ్ టు గో, వీటి తర్వాత మనకి ఏమొస్తుంది అంటే V2 వస్తుంది. అంటే కొన్ని దగ్గర మనకి ఏం రావాలి V1, సారీ ఇక్కడ మనకి V2 ప్లస్ V1 కదా, V2 కదా మనకి ఏం రావాలి ఇక్కడ 2 ప్లస్ V1 అనమాట. వాంటెడ్ టు గో, డిసైడెడ్ టు గో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకోటి రాద్దాం. ఓకేనా, అదేంటంటే ఇలా ఉందనుకోండి, ఇట్స్ టైం లేదా ఇట్స్ హై టైం ప్లస్ సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఏం రావాలి మనకి V2. ఇది ఫిక్స్ అనమాట. మీకు ఎప్పుడైనా సరే ఇట్స్ టైం వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తే ఏం రావాలి V2 రావాలి. ఇప్పుడు చెప్పండి మనకి వుడ్ రేదర్తో ఏం రావాలి V1 రావాలి. మరి ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్ వస్తే ఏం రావాలి V2 రావాలి. వాంటెడ్ డిసైడ్ వస్తే ఏం రావాలి 2 ప్లస్ V1 రావాలి. నెక్స్ట్ ఏంటి ప్యాసివ్ వాయిస్లో బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత ఆల్వేస్ ఏం రావాలి మనకి V3 రావాలండి. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లో బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి V3, ఇది ఫిక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి లుక్ ఫార్వర్డ్ టు అన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏం రావాలంటే V4 రావాలన్నమాట. ఇలా మనకి ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మీకు తెలియాలి. అంటే కొన్ని వర్డ్స్తో మనకి ఆల్వేస్ ఏమొస్తుంది V1 వస్తుంది, కొన్నిసార్లు 2 ప్లస్ V1 వస్తుంది, కొన్నిసార్లు మనకి V2 వస్తుంది, కొన్నిసార్లు V3 వస్తుంది, కొన్నిసార్లు V4 వస్తుంది. ఇవి ముందుగానే ఐడియా ఉండాలన్నమాట. అలాంటిదే ఇక్కడ ఒకటి ఉంది, అదేంటో తెలుసా వుడ్ యూ మైండ్ లేదా మైండ్ అనే వర్బ్. ఓకేనా, మీకు ఎప్పుడైనా సరే మనకి వుడ్ యూ మైండ్ అన్నప్పుడు మనకి వీటిల్లో ఏమొస్తుందో తెలుసా V4 వస్తుందండి. చెప్పండి ఏమొస్తుంది V4. కాబట్టి వుడ్ యూ మైండ్ తర్వాత V4 రావాలి కాబట్టి ఇక్కడ ఏం రాకూడదు టెల్ రాకూడదు అండి. ఏం రావాలి మరి టెల్లింగ్ అని రావాలి. టెల్ ప్లేస్లో మనకి ఏముండాలి టెల్లింగ్. ఓకేనా, వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ అని రావాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది నార్మల్గా చూసినప్పుడు ఇదంతా కరెక్ట్గా ఉందనిపిస్తుంది, కానీ మనకి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ తెలియాలన్నమాట. ఓకేనా, అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ వుడ్ వచ్చింది కదా అది పాస్ట్ కదా అని చెప్పి ఏం చేస్తారంటే ఇక్కడ ఈజీని వజ్ చేస్తారండి. ఓకేనా, అది తప్పు ఇక్కడ. ఎందుకంటే వుడ్ యూ మైండ్ అనేది మనకి ఇది నార్మల్గా పాస్ట్ అండ్ సెన్స్ కాదనమాట. ఓకేనా, అంటే ఇక్కడ జనరల్గా మనకి నార్మల్గా మనకి కాన్వర్సేషన్ జరిగింది కదా, ఇంపరేటివ్ అంటాం కదా, టైం చెప్తామని మనం ఎప్పుడు అడుగుతాము కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఏ టైం తీసుకోవాలి మనం ప్రెజెంట్ తీసుకోవాలి. కాబట్టి దీన్ని మీరు వర్క్ చేయకూడదండి. ఓకేనా, ఎందుకంటే ఇది మనకి నార్మల్గా టైంకి సంబంధించిన వర్బ్ కాదు ఇది. ఓకేనా, రిక్వెస్ట్కి సంబంధించింది. వుడ్ యూ మైండ్ టెల్లింగ్ లేదా ఆర్డర్ కావచ్చు లేదా రిక్వెస్ట్ కావచ్చు అడ్వైజ్ కావచ్చు ఇలాంటివి అనమాట. ఓకేనా, వాటి మనం ఎప్పుడు కూడా కాన్వర్సేషన్లో చేస్తాం కాబట్టి దాన్ని మనం ప్రెజెంట్లో తీసుకోవాలి. కాబట్టి ఇది మనకి టైంకి సంబంధించిన వర్డ్ కాదు కాబట్టి ఇది మనకి ఇక్కడ వజ్ రాదు, అది చూసుకో. ఇంకో విషయం మనకి కొంతమంది ఏమనుకుంటారంటే ఇది మనకి క్వశ్చన్ కదా, క్వశ్చన్లో రివర్స్ ఉండాలి కదా, వాట్ ఈస్ ద టైం ఉండాలి కదా అని అనుకుంటారు. ఓకేనా, అయితే మీరు అబ్జర్వ్ చేయండి మనకి క్వశ్చన్ ఫార్మేట్లో మనకి ఏమొస్తుంది ఇన్వర్షన్ వస్తుందండి. ఓకేనా, ఇన్వర్షన్ అంటే ఏంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏం రావాలి సబ్జెక్ట్. అయితే మనకి ఒక క్వశ్చన్కి ఒక ఇన్వర్షన్ ఫామ్ సరిపోద్దండి. ఆల్రెడీ మనకి అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ ఏమొచ్చింది వుడ్ యూ వచ్చేసింది కదా, వుడ్ మనకి హెల్పింగ్ వర్బ్, యూ మనకి ఏంటి సబ్జెక్ట్. ఆల్రెడీ మనకి ఏమొచ్చేసింది ఇన్వర్షన్ వచ్చేసింది. ఒక క్వశ్చనే కదా, ఒక క్వశ్చన్కి ఒక ఇన్వర్షన్ సరిపోద్ది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇన్వర్షన్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ దీన్ని మనం ఏం చేయకూడదు వాట్ ఈస్ ద టైం అని చెప్పకూడదు. ఇక్కడ ఇన్వర్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇన్వర్షన్ రాకూడదు కాబట్టి దీన్ని వాట్ ఈస్ ద టైం అని చెప్పకూడదు అండి. వాట్ ద టైమ్ ఈజ్ అనే కరెక్ట్. ఓకేనా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం చేస్తారంటే ఇది ఆన్సర్ ఇది తీసుకుంటారు, వాట్ ఈస్ ద టైం అని తీసుకుంటారు, కాదు వాట్ ద టైం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏమొచ్చేసింది ఇన్వర్షన్, ఒక క్వశ్చన్కి ఒక ఇన్వర్షన్ సరిపోతుంది. ఓకేనా, కాబట్టి ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ ఏమవుతుంది టెల్ మీ దగ్గర ఏమి ఉండాలి టెల్లింగ్ మీ ఉండాలి. ఓకేనా, ఏ తర్వాత మనకి క్లోజ్ టెస్ట్ ఇచ్చారండి. ఓకే, దీన్ని మనం చేద్దాం చూడండి, రైట్. సో మనకి చదివినట్టయితే మనకి డైరెక్ట్గా 92 to 96 క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఈజీగానే ఉన్నాయి, చేద్దాం చూడండి, రైట్. కెమికల్ అడిటివ్స్ హ్యావ్ ఏ కాస్మెటిక్ ఎఫెక్ట్. ఓకేనా, అడిటివ్స్ ఆర్ డాష్ యూజ్డ్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ. ఓకేనా, మరి ఇక్కడ ఈ అడిటివ్స్ని ఏం చేస్తున్నారంట ఫుడ్ ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఉంది ఆర్ ఉంది కదా, ఆర్ హెల్పింగ్ వర్బ్ అనమాట. ఓకేనా, యూజ్డ్ ఉంది కదా, యూజ్డ్ మనకి ఏంటి మెయిన్ వర్బ్. ఇలా మనకి ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు మధ్యలో ఏమొస్తుందంటే యాడ్ వర్బ్ వస్తుందండి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ అది ఆప్షన్లో ఉందో లేదో చూద్దాం. చూడండి మనకి ఇక్కడ ఏముంది రేర్లీ ఉంది, వైడ్లీ ఉంది, సెల్డమ్ ఉంది, హార్డ్లీ ఉంది, అన్ని యాడ్ వర్బ్సే. అయితే ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటంటే రేర్లీ కానీ సెల్డమ్ కానీ హార్డ్లీ కానీ ఈ టోన్ ఏంటంటే నెగిటివ్ టోన్ అండి. ఓకేనా, రేర్లీ యూజ్ చేస్తారంటే అసలు యూజ్ చేయరు, అంటే ఎక్కువగా యూజ్ చేయరు. సేమ్ హార్డ్లీ అంటే ఎక్కువగా యూజ్ చేయరు. సో సెల్డమ్ అంటే ఎక్కువగా యూజ్ చేయరు, ఎప్పుడో రేర్గా యూజ్ చేస్తారు. మరి ఇక్కడ ఏముంది వైడ్లీ అంటాం, అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోన్ తెలుసుకోవాలి. ఇక్కడ ప్యాసేజ్లో మనం ఏమన్నాడు ఇక్కడ, సో ఇక్కడ కెమికల్
అడిటివ్స్. ఈ మనకి అడిటివ్స్ అంటే యాడ్ చేసేవి అడిటివ్స్, ఓకేనా. సో ఈ అడిటివ్స్ మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉన్నాయా, ఎఫెక్ట్ లేవా? మరి ఎఫెక్ట్ ఉన్నాయి కదా, మరి ఎఫెక్ట్ ఇస్తున్నాయి కదా. మరి ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు వాటిని యూజ్ చేస్తారా చేయరా? యూజ్ చేస్తారు. కాబట్టి మనకి యూజ్ చేస్తారని చెప్పాలంటే ఎక్కువ యూజ్ చేస్తారని చెప్తామా, అసలు యూజ్ చేయరని చెప్తామా? ఎక్కువ యూజ్ చేస్తారని చెప్తాం. సో ఆ సెన్స్ మనకి ఏమొస్తుందంటే వైడ్లీ యూజ్డ్ అని వస్తుందండి, ఓకేనా. ఎందుకంటే రిమైనింగ్ మనకి అన్ని ఏంటి నెగిటివ్ అనమాట, యూజ్ చేయట్లేదని మీనింగ్. కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, యూజ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వైడ్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ 92కి, ఓకే. నెక్స్ట్ మనకి 93 చేద్దాం చూడండి, ఓకే. మీరు అబ్జర్వ్ చేసి మనకి ఏముంది, కలర్ డాష్ ఫుడ్ అట్రాక్టివ్. మరి ఇప్పుడు ఇక్కడ మనకి బ్లాంక్ కదా, మనకి ఇక్కడ ఏముంది, కలర్ వచ్చింది కదా, కలర్ మనకి సబ్జెక్ట్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముంది, ఫుడ్ అట్రాక్టివ్. ఇది మనకి అట్రాక్టివ్ మనకి ఏమవుతుంది, కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు, ఓకేనా. మరి ఇప్పుడు చెప్పడానికి మనకి ఏం రావాలి, బ్లాంక్లో ఏం రావాలి, వర్బ్ కావాలండి, ఓకేనా. సో ఇది ఆబ్జెక్ట్, ఫుడ్ మనకి ఏంటి ఆబ్జెక్ట్. సో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు, కాంప్లిమెంట్, ఓకేనా. మరి ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ వెర్బ్ కావాలి కదా, ఆ వెర్బ్ ఏ ఫామ్లో ఉండాలి, V1లో ఉండాలా, V2లో ఉండాలా, V3లో ఉండాలా, చూద్దాం చూడండి, రైట్. దానికోసం మీరు ఏం చేస్తారంటే దాని తర్వాత చూడండి ఏమొచ్చింది, రైట్. కలర్ క్రియేట్స్. ఇక్కడ కూడా మనకి ఏముంది, కలర్ మనకి ఏంటి సబ్జెక్ట్, మరి క్రియేట్స్ మనకి ఏంటి వర్బ్. మనకి ఎప్పుడు కూడా మనకి టెన్స్ అనేది మనకి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట, ఓకేనా. సో మనకి ఇది అంతా సేమ్ ప్యాసేజే కదా, ఒకే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాం కదా, దేని గురించి, ఫుడ్ గురించి చెప్తున్నాం. అలాంటప్పుడు టెన్స్ కూడా మనకి కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట, రైట్. ఇక్కడ ఏమంటున్నాం మనం, కలర్ క్రియేట్ చేస్తున్నది మనకి ఏ టెన్స్లో చెప్తున్నాము, సింపుల్ ప్రెజెంట్లో చెప్తున్నాం. సింపుల్ ప్రెజెంట్లో చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్కి ఏమి ఉండాలి, ఎస్ ఉండాలి కదా. ఇక్కడ కూడా సేమ్ థింగ్ మనకి ఏముంది, కలర్ ఉంది, ఇది కూడా మనకి సేమ్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ వెర్బ్ వచ్చేటప్పుడు ఆ వర్బ్కి చివరి ఏం రావాలి, ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ రావాలి. ఎందుకంటే మనకి టెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. మరి ఆప్షన్లో చూడండి మనకి ఎస్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, మనకి ఒకే ఒక ఆప్షన్ ఉందండి, అదే మీ ఆన్సర్, ఓకే. ఎందుకంటే టెన్స్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. ఇక్కడ కలర్ క్రియేట్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కలర్ మేక్స్ అని ఉండాలి. లాజిక్ అర్థమైందో. అప్పుడు ఏమైందంటే కలర్ మేక్స్ ఫుడ్ అట్రాక్ట్ అలా చేయొచ్చు. లేదా సో మీకు ఇది తెలియదు అనుకోండి, ఇంకో కాన్సెప్ట్ చెప్తా చూడండి. నార్మల్గా మనం ఎప్పుడైనా సరే జనరల్ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు, ఓకేనా, లేదా ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు వాటి మనం సింపుల్ ప్రెజెంట్లో వాడతామండి. సపోజ్ మన సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా, ఎందుకు అది ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా మనకి ఎందులో ఉండాలి, ప్రెజెంట్లో ఉండాలి. అది కూడా అదేవిధంగా ఇది జనరల్ స్టేట్మెంట్ అనమాట, ఓకేనా. జనరల్గా మనకి కలర్ అనేది ఫుడ్ని ఏం చేస్తుంది, అట్రాక్టివ్గా చేస్తుంది అనేది మనకి ఏంటి జనరల్ స్టేట్మెంట్, ఓకేనా. ఇది ఫ్యాక్ట్ లాగా తీసుకోవచ్చు. కాబట్టి జనరల్ స్టేట్మెంట్స్ ఎందులో చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మేక్స్. సార్ మనం మేక్ ఎందుకు తీసుకోకూడదు సార్ అని మీరు అనొచ్చు, ఓకేనా. కానీ మనకి ఏముంది, కలర్ సింగులర్ కదా, సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వెర్బ్కి ఏమొస్తుంది అంటే ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ వస్తుంది. ఆ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుందంటే మేక్స్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 94 చేద్దాం, ఓకేనా. సో కలర్ క్రియేట్స్ ఇంట్రెస్ట్, ఫ్లేవర్ అండ్ ఆరోమా. మనకి ఫ్లేవర్ అంటే మనకి టేస్ట్కి సంబంధించింది, ఆరోమా అంటే స్మెల్కి సంబంధించింది. ఈ రెండు ఏం చేస్తాయంట, సో ఆరోమా డాష్ ఫుడ్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఫుడ్లో ఒక ఫుడ్కి మనకి ఏముంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, ఫుడ్కి ఏముంటుంది, ఆరోమా అంటే టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఫుడ్ లోపల ఉంటుందా, ఫుడ్లో అంటామా, ఫుడ్ నుంచి అంటామా, ఫుడ్తో అంటామా, ఫుడ్కి సో ఎక్రాస్ అంటామా. ఆబ్వియస్గా ఏమంటామంటే ఆ ఫుడ్లో ఉన్న స్మెల్ లేదా ఆ ఫుడ్లో ఉన్న టేస్ట్. కాబట్టి మనకి ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఇన్ తీసుకోవాలండి, ఓకేనా. ఇంకో విషయం చూడండి, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇదే స్టేట్మెంట్ ఇక్కడ ఏముంది చూడండి, ఫ్లేవర్ అండ్ ఆరోమా ప్రెజెంట్ ఇన్ ఫుడ్ వాడే ఇచ్చాడు, అర్థమైందా. ఫుడ్లో ఉన్న ఫ్లేవర్, ఫుడ్లో ఉన్న ఆరోమా. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకుంటాం, ఇన్ ఫుడ్డే తీసుకుంటాం. ఆ ఫుడ్లో ఉన్న ఫ్లేవర్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఇన్, ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి, 95. ఫుడ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మార్కెటింగ్ డాష్. ఇక్కడ మన జాగ్రత్తగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫ్లేవర్ అండ్ ఆరోమా ఉంది కదా, ఇది సబ్జెక్ట్గా తీసుకొని ఇది ప్లూరల్ కాబట్టి ఆన్సర్ ఏం పెడతారంటే దెమ్ పెడతారండి, ఓకేనా. చాలా మంది చేసే మిస్టేక్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది, మార్కెటింగ్ చేస్తున్నాం. మనం దేన్ని మార్కెటింగ్ చేస్తున్నామండి, ఈ ఫ్లేవర్ని ఆరోమాని మార్కెటింగ్ చేస్తున్నామా లేదా ఫుడ్ని మార్కెటింగ్ చేస్తామా. ఎప్పుడైనా సరే ఫుడ్ని మార్కెటింగ్ చేస్తాం, ఓకే. దేన్ని యూజ్ చేసి, ఈ ఫ్లేవర్ ఆరోమా యూజ్ చేసి ఫుడ్ని మార్కెట్ చేస్తాం, కానీ ఈ ఫ్లేవర్ని ఆరోమాని మార్కెటింగ్ చేయం. కాబట్టి మనకి ఎవరిని కన్సిడర్ చేయాలి, మనం ఫుడ్నే కన్సిడర్ చేయాలి. ఫుడ్ని కన్సిడర్ చేసినప్పుడు ఫుడ్ సింగులర్ ప్లూరల్, సింగులర్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇట్, ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి దమ్ తీసుకుంటారు, కానీ ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ మనకి మార్కెటింగ్ చేస్తుంది మనకి ఏంటి, ఫుడ్ని మార్కెటింగ్ చేస్తున్నాం కానీ ఫ్లేవర్ని ఆరోమాని కాదు. కాబట్టి మనకి ఇది మొత్తం ప్యాసేజ్ కూడా దేని గురించి, ఫుడ్ గురించే కదా. కాబట్టి మనకి ఏం తీసుకోవాలంటే ఫుడ్ని కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏమొస్తుంది, ఇట్ ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 96, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. దేని గురించి మాట్లాడుతున్నాము, ఫ్లేవర్ అండ్ ఆరోమా. చెప్పాం కదా, ఫ్లేవర్ అంటే టేస్ట్, ఆరోమా అంటే స్మెల్. ప్రెజెంట్ ఇన్ ఫుడ్లో ఉన్న ఆ టేస్ట్, ఆ స్మెల్ వల్ల ఏమవుతుందంట, హ్యావ్ అన్ అపటైజింగ్. అపటైజింగ్ మనకి ఏంటి,
ఆకలి కలిగించడం ఏమంటాం మనం ఎపటైజింగ్ ఎపటైజింగ్ ఎఫెక్ట్ ఎవరిలో కలుగుతుంది చూద్దాం ఇక్కడ. మరి ఫుడ్ తినే వాళ్ళు మన క్లయింట్స్ అంటామా? జాగ్రత్తగా చూడండి ఓకేనా. నార్మల్గా మనకి ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి ఓకేనా, ఒక లాయర్ దగ్గరికి మనం వెళ్ళాం, అప్పుడు ఆ లాయర్కి మనం ఏమవుతాము? సబ్స్క్రైబర్ అవుతామా, క్లయింట్ అవుతామా, కన్సల్టెంట్ అవుతామా, లేదా కన్జ్యూమర్ అవుతామా మనం? అప్పుడు క్లయింట్ అంటామండి ఓకేనా. లేదా మనం నెట్ఫ్లిక్స్ వాడుతున్నాం, నెట్ఫ్లిక్స్ వాడినప్పుడు దాన్ని ఏమంటాం మనం? సబ్స్క్రైబర్ అంటాం. ఈ విధంగా మనకి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క వర్డ్ వాడాలి. మరి ఇప్పుడు మనకి దేని గురించి మాట్లాడుతున్నాం? ఫుడ్ తినే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి ఫుడ్ తినే వాళ్ళు మనం ఏమంటాం? మనం క్లయింట్స్ అంటామా? లేదండి ఓకేనా. సబ్స్క్రైబర్స్ అంటామా? కాదు. మరి కన్సల్టెంట్స్ అంటామా? కన్సల్టెంట్స్ అంటే ఎవరు? సపోజ్ మనకి ఏదైనా సరే మనం యూఎస్ వెళ్తున్నాము, మనకి ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ ప్రాసెస్ తెలియదు, అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళని అడిగి సజెషన్స్ తీసుకుంటాం కదా, వాళ్ళని ఏమంటాం మనం? కన్సల్టెంట్స్ అంటాం ఓకేనా. కాబట్టి అది కూడా మనకు ఆన్సర్ కాదు. మరి ఇక్కడ మనకి ఫుడ్ తినే వాళ్ళని ఏమంటాం మనం? కన్జ్యూమర్స్ అంటాం, యూజర్స్ అంటాం. కాబట్టి ఈ విధంగా మనకి ఆన్సర్ ఏమవుతుంది? కన్జ్యూమర్స్ అవుతుందండి ఓకేనా. సో ఈ మన సపోజ్ ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? కస్టమర్ అవుతాం. షాప్కి వెళ్ళినప్పుడు మనం కస్టమర్ అవుతాము, ఫుడ్ తింటున్నప్పుడు కన్జ్యూమర్ అవుతాము, లేదా లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లయింట్ అవుతాము, నెట్ఫ్లిక్స్ వాడుకుంటున్నప్పుడు మనం సబ్స్క్రైబర్ అవుతాము, ఎవరైనా సరే అడ్వైజ్ అడిగినప్పుడు మనం కన్సల్టెంట్, వాళ్ళు ఏమవుతారు? మనకి కన్సల్టెంట్ అవుతారు. సో ఈ విధంగా ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం ఒక్కొక్క వర్డ్ వాడాల్సి ఉంటుంది అనమాట ఓకేనా. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే న్యూ ఆన్సర్స్ అంటామండి, న్యూ ఆన్సర్స్, లేదా వీటిని మనం వేరియేషన్ అని చెప్పొచ్చు. వేరియేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ టెస్ట్లో మనకి ఈ న్యూ ఆన్సర్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఆప్షన్లో ఉన్నవి అన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తాయి, కానీ అక్కడ ఒకే ఒక వర్డ్ కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఏంటి? న్యూ ఆన్సర్స్ అనమాట. ఒక సినోనిమ్సే అన్ని. చూడండి మనకి క్లయింట్స్ అన్నా, కన్సల్టెంట్స్ అన్నా, కన్జ్యూమర్స్ అన్నా, సబ్స్క్రైబర్స్ అన్నా అందరూ కూడా యూజర్సే, కానీ ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కొక్క వర్డ్ వాడాలి ఓకేనా. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ మనకి మళ్ళీ ఏమడిగారంటే యాంటోనిమ్ అడిగారు. ఇది చేద్దాం చూడండి. దేని గురించి అడిగారు? ఇక్కడ ఎమేషియేటెడ్ అనే వర్డ్ అడిగారండి ఓకేనా. మనకి రెండు ఉంటాయి యాక్చువల్గా, ఎమేషియేటెడ్, ఎమాన్సిపేటెడ్. ఈ రెండు మనకి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఓకేనా. ఎమేషియేటెడ్ మీనింగ్ మనకి ఏంటంటే థిన్ అని చెప్పొచ్చు, లేదా లీన్ అని చెప్పొచ్చు, సన్నంగా ఉన్నవాళ్ళు ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సపోజ్ కొన్ని రోజులు మనకి వాళ్ళకి ఫుడ్ పెట్టట్లేదు అనుకోండి. సో ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు ఏమైపోతారు? బలహీనంగా అయిపోతారు కదా, సన్నంగా అయిపోతారు కదా. అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఎమేషియేటెడ్ అని చెప్పొచ్చు అండి ఓకేనా. మరి ఇంకోటి ఏముంది? ఎమాన్సిపేటెడ్. మరి ఎమాన్సిపేట్ అంటే మీనింగ్ ఏంటంటే లిబరేటెడ్. ఎమాన్సిపేటెడ్ మీనింగ్ మనకి ఏంటి? లిబరేటెడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఒకరిని ఏం చేశారంటే ఎవరు కిడ్నాప్ చేసి వాళ్ళు బంధించారు అనుకుందాం. బంధించి ఏం చేశారంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు. సరిగ్గా ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు ఏమవుతారు? సో వెయిట్ లాస్ అయిపోయి చాలా సన్నంగా మారిపోతారు కదా. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎమాసియేటెడ్ ఓకే, ఎమాసియేటెడ్. మరి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళని పోలీసులు రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసి వాళ్ళు ఏం చేశారు? ఫ్రీడమ్ ఇచ్చారు కదా. వాళ్ళు ఇప్పుడు ఏమంటాం దాన్ని? ఎమాన్సిపేటెడ్ అంటే లిబరేటెడ్. అలా గుర్తుపెట్టుకుని ఓకేనా. వాళ్ళు వీక్గా అయిపోయారు, ఆ కిడ్నాపర్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వీక్గా అయిపోయారు. అలా వీక్గా అయిపోతే, సన్నంగా అయిపోతే ఎమాషియేట్ అంటాము. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళు ఏం చేశారు? విడిపించారు. అలా విడిపించడం ఏమంటాము? ఎమాన్సిపేటెడ్. సో ఎమాషియేటెడ్, ఎమాన్సిపేటెడ్. కానీ మనకు అడిగింది ఏంటి? అంటాం కదా. ఒకవేళ సినోనిమ్ అడిగుంటే మీరు ఏం చెప్పొచ్చు? లీన్ అని కానీ థిన్ అని చెప్పొచ్చు. అడిగింది అంటాం కాబట్టి ఏం తీసుకోవాలి మనం? ఫ్యాట్ అనే వర్డ్ తీసుకోవాలి, ఆపోజిట్ కాబట్టి ఓకేనా. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకే. నెక్స్ట్ వర్డ్ చేద్దాం చూడండి. ఇక్కడ ఏమడిగాడు? మనకి సినోనిమ్ అడిగాడు. ఏ వర్డ్కి అడిగాడు సినోనిమ్? మనకి ఇన్సిన్యూయేట్ అనే వర్డ్కి అడిగాడండి ఓకేనా. మనకి ఏం తెలియాలంటే అసలు ఇన్సిన్యూయేట్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్. మన రూమ్లో మన ఫ్రెండ్ ఉన్నాం ఓకేనా. మన పర్స్ పోయింది అనుకుందాం ఓకేనా. మన పర్స్ పోతే మనం ఏమంటున్నామంటే మన ఫ్రెండ్తో ఉంటాం. ఏమంటున్నామంటే మన రూమ్లో మన ఇద్దరమే ఉంటాంరా, ఇంకెవడూ రాడు, బయట వాడు ఎవడూ రాడు అన్నాం అనుకోండి. దాని ఉద్దేశం ఏంటి? ఎవడు తీసాడని? మన ఫ్రెండ్ తీసాడనే కదా. కానీ మనం డైరెక్ట్గా చెప్తున్నామా? డైరెక్ట్గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాం. అలా ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడాన్ని ఏమంటామంటే ఇన్సిన్యూయేట్ అంటామండి. ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడాన్ని ఏమంటాము? ఇన్సిన్యూయేట్. కాబట్టి ఇన్సిన్యూయేట్ అంటే మీనింగ్ ఏంటంటే హింట్ లేదా సజెస్ట్, ఇండైరెక్ట్ సజెషన్ అనమాట ఓకేనా. డైరెక్ట్గా చెప్పకూడదు, ఇండైరెక్ట్గా. మరి ఇప్పుడు దానికి సినోనిమ్ ఏమవుతుందో చూద్దామా. మరి ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం. ప్రిఫర్ అనే వర్డ్ అయితే కాదు ఓకేనా. సో మరి ప్రొటెస్ట్ అయితే మనకైతే కాదు, ఫైట్ ప్రొటెస్ట్ కాదు. మరి ఇక్కడ ఏముంది? ఆస్క్, అడగడం అయితే కాదు. మనం చెప్తున్నాం ఏమని? నువ్వు తప్పు చేసావని ఇండైరెక్ట్గా చెప్తున్నాం ఓకేనా. లేదా నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాం ఓకేనా. మరి ఇప్పుడు అలా చెప్పడం ఏమంటామంటే ఇంప్లై. చెప్పండి ఏమంటాము? ఇంప్లై. ఇంప్లై అంటే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా చెప్పమండి, ఇండైరెక్ట్గా చెప్తాం ఓకేనా. మీకు అప్పుడప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్లో వాడు ఏమంటాడంటే ఇంప్లై అంటాడు. వాట్ డస్ ద ప్యాసేజ్ ఇంప్లై అంటాడు. దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు ఆథర్ ఓకేనా. లేదా దాన్ని మనం ఇన్ఫర్ అని కూడా చెప్పవచ్చు, మనం కన్క్లూడ్ చేసుకోవాలి ఓకేనా. సో వాడు చెప్పే దాన్ని బట్టి మనమే కన్క్లూడ్ చేసుకోవాలి, వాటి మాటలు బట్టి మనమే అర్థం చేసుకోవాలి. లేదా దీన్ని మనం డెడ్యూస్ అని కూడా అంటామండి, డెడ్యూస్. లేదా దీన్ని మనం ఇండికేట్ అని కూడా అనవచ్చు, ఇండికేట్స్. ఈ విధంగా వాడైతే డైరెక్ట్గా చెప్పడు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇంప్లై. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఇంప్లై ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. రైట్.
ఇక్కడ మనకి ఏమడిగారంటే మనకి పారాజంబుల్స్ క్వశ్చన్స్ అడిగారు, చేద్దాం చూడండి. రైట్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈజీగానే ఉందండి. ఓకేనా. సో ఐ వాజ్ బాట్ అప్ ఇక్కడ యాక్చువల్గా మనకి బై ఉండాలండి, బ్రాట్ అప్ బై మై సిస్టర్. ఓకేనా, హూ వాజ్ మచ్ ఓల్డర్ దాన్ మీ. ఓకేనా. సో ఎందుకంటే మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కదా. రైట్, మై సిస్టర్ ఇది ఒక నౌన్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఐ నెవర్ న్యూ మై ఫాదర్ అండ్ మదర్, ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, మళ్ళీ నౌన్ వచ్చిందండి. సో మై సిస్టర్ నౌను, మై ఫాదర్ అండ్ మదర్ కూడా మనకి నౌన్. అయితే మనకి సిస్టర్ మనకి ఏంటి, సింగులర్ నౌను, ఫాదర్ అండ్ మదర్ మనకి ఏంటి, ప్లూరల్ నౌన్. నెక్స్ట్ మనం చూడండి, దే డైడ్ వెన్ ఐ వాజ్ వెరీ యాంగ్. ఓకేనా, మరి ఇక్కడ ఏముంది, దే ఉంది కదా, ఈ దేని ఏమంటాం మనం, ప్రొనౌన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, షీ మ్యారీడ్, షీ మనకి ఏంటి, మళ్ళీ ప్రొనౌన్. అంటే మనకి ఇక్కడ ఉన్న 4 స్టేట్మెంట్స్లో 2 నౌన్స్ ఉన్నాయి, 2 ప్రొనౌన్స్ ఉన్నాయి. ఓకేనా, అది కూడా మనకి ఏంటి, ఒక నౌన్ సింగులర్ నౌను, ఒక నౌను ప్లూరల్ నౌను, అదేవిధంగా ఒక ప్రొనౌన్ సింగులర్ ప్రొనౌను, ఇంకో ప్రొనౌను ప్లూరల్ ప్రొనౌన్. మరి మనం ఏం చేద్దాం, సింగులర్ నౌన్కి సింగులర్ ప్రొనౌనే రావాలి, ప్లూరల్ నౌన్కి ప్లూరల్ ప్రొనౌనే రావాలి. ఇక్కడ ఏమంటాం మనం, ఇక్కడ మనకి సో వాళ్ళ ఫాదరు మదర్ ఎలా ఉంటారో వాడికి తెలియదు కదా, కాబట్టి మనం దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలి, బీలో మనకి ఏముంది, మదరు ఫాదర్ ఉన్నారు, నౌన్ ఉంది కదా, ఆ నౌన్కి ప్రొనౌన్ మనకి ఏంటి, ఎందుకు వాడికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి. ఎక్కడ ఉంది మనకి అది, దే మనకేంటి ప్రొనౌన్, కాబట్టి నౌన్ తర్వాత ఏం రావాలి, ప్రొనౌన్ రావాలి. మరి చిన్నప్పుడే చనిపోతే, మరి వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఎవరు పెంచారు, వాళ్ళ సిస్టర్ పెంచింది, కాబట్టి ఎక్కడ చెప్పాడు దాన్ని, ఏలో చెప్పాడు. మరి సిస్టర్ నౌన్ కదా, ఆ సిస్టర్కి నౌన్కి సంబంధించిన ప్రొనౌన్ ఎక్కడ వచ్చింది, షీ, అది ఎక్కడ ఉంది మనకి, డి. కాబట్టి ఈ విధంగా మనకి నౌను ప్రొనౌన్ ఒక కాంబినేషన్, నౌను ప్రొనౌన్ ఇంకొక కాంబినేషన్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, బీసీఏడి. మనకి బీసీఏడి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బీసీఏడి. ఇది మనం ఈజీగానే చేసేయచ్చు అండి. ఓకేనా. సో ఆ అబ్బాయికి వాళ్ళ మదర్ ఫాదర్, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మనకు తెలియదు. ఓకేనా. సో ఎలా ఉంటారో మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే చిన్నప్పుడే చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ పెంచింది, వాళ్ళ సిస్టర్ ఎవరినో మ్యారేజ్ చేసుకుంది. సో మనకి ఇది ఈజీగానే చేయగలిగే క్వశ్చన్, కాబట్టి ఇందులో పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. పోనీ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏముంది, బీసీ ఉంది కదా, బీసీ తీసుకున్నప్పుడు ఏమైంది, ఐ నెవర్ న్యూ మై ఫాదర్ అండ్ మదర్ అని చెప్పాడు. సీలో ఏం చెప్తున్నాడు, దే డైడ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అని చెప్పాడు, సరిపోయింది. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ, షీ మ్యారీడ్. ఇక్కడ షీ అంటే ఎవరో మనం చెప్తున్నామా, ఎవరు ఇక్కడ మనకి షీ అంటే ప్రొనౌన్ కదా, ఆ ప్రొనౌన్ ఎవరో మనకి క్లారిటీ లేదు, ఎవరు ఇక్కడ మనకి సిస్టర్. కాబట్టి ఆ సిస్టర్ గురించి చెప్పకుండా మనం డైరెక్ట్గా ఏం చెప్పకూడదు, డి అని చెప్పకూడదు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ థింగ్. బి తర్వాత డైరెక్ట్గా ఏం రాదు, డి రాదు. బిలో ఏమంటున్నాము, ఐ నెవర్ న్యూ మై ఫాదర్ అండ్ మదర్ అని చెప్తున్నాము. తర్వాత వెంటనే ఏం చెప్తున్నాం, డి అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ, షీ ఎవరు ఇక్కడ మనకి, వాళ్ళ సిస్టర్ కదా, వాళ్ళ సిస్టర్ గురించి మనం చెప్పామా, చెప్పకుండా మనం డైరెక్ట్గా షీ అని చెప్పకూడదు. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బిఏ. సో బిలో మనకి ఏముంది, ఐ నెవర్ న్యూ మై ఫాదర్ అండ్ మదర్ అని చెప్పి డైరెక్ట్గా మనం ఏం చెప్తున్నాము, ఐ వాజ్ బ్రాట్ అప్ బై మై సిస్టర్. అంటే సిస్టర్ పెంచింది, ఎందుకు పెంచింది అని చెప్పాలి, చనిపోయారు కాబట్టి పెంచింది. అది చెప్పకుండా మనం డైరెక్ట్గా ఏం చెప్పకూడదు, బిఏ చెప్పకూడదు. సో ఈ విధంగా ఇవన్నీ ఎలిమినేషన్లో కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఏ విధంగా చేసినా కానీ మీకు ఆన్సర్ ఏమవుతుంది, బీసీఏడి. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ చేద్దాం. రైట్, ఇది అబ్జర్వ్ చేయండి అగైన్. సో మనకి అబ్జర్వ్ చేసినప్పుడు ఏముంది, ఇక్కడ ఇంపాసిబుల్ సెట్ ద పీపుల్ వెన్ దే హెడ్ ద కండిషన్. ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ మనకి కండిషన్ వాళ్ళు విన్నారంట. మరి కండిషన్ విన్నారంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, కండిషన్ ఏంటో తెలియాలి కదా, కాబట్టి మనం దీంతో స్టార్ట్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ద ఎంపరర్. ఇది నౌనా కాదా, నౌన్. ఆ కింగ్ లేదా ఆ ఎంపరర్ ఏం చేశాడు, ఆఫర్ చేశాడు ఏమని, ఏ రివార్డ్ ఆఫ్ 1000 gold coins టు ఎనీ మ్యాన్ హూ కేమ్ టు ద ప్లేస్ అబ్జర్వింగ్ ద ఫాలోయింగ్ కండిషన్. అంటే నెక్స్ట్ ఏం చెప్పాలి మనం ఈ స్టేట్మెంట్ తర్వాత, ఆ కండిషన్ ఏంటో చెప్పాలి. ఆ కండిషన్ ఎక్కడ ఉందో చూద్దామా, ఇక్కడ ఉందా, జస్ట్ దెన్ అంటే ఏంటి, తర్వాత, దేని తర్వాత మనకు తెలియదు కాబట్టి ఇది కాదు. ఓకేనా. ఇక్కడ ఏముంది, ద మ్యాన్ హ్యాడ్ టు వాక్ ఇన్ ద సన్ వితౌట్ ఎన్ అంబ్రెల్లా. సో అంబ్రెల్లా లేకుండా సన్లో వాక్ చేయాలి అనేది మనకేంటి, కండిషన్. మరి ఇప్పుడు చెప్పా, ఇక్కడ ఫాలోయింగ్ కండిషన్ అని చెప్పి ఆ కండిషన్ ఎక్కడ చెప్పాం మనం, డీలో చెప్పాం. కాబట్టి మనకి ఏం రావాలి, బి తర్వాత ఏం రావాలి, డి రావాలి. ఇక్కడ బి తర్వాత ఏం రావాలి, డి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏలో ఏముంది, దే హ్యాడ్ ద కండిషన్. కండిషన్ ఎక్కడ ఉంది, మనకి డీలో ఉంది కదా. ఈ కండిషన్ విన్నాక వాళ్ళు ఏం చెప్పారంట, అలా అంబ్రెల్లా లేకుండా ఎండలో నడవడం ఇంపాసిబుల్ అని చెప్పి అన్నారంట. కాబట్టి ఏం రావాలి, ఏ. అప్పుడే అలా పీపుల్ అలా ఏమన్నారు, ఇంపాసిబుల్ అన్నారు కదా, అప్పుడే ఒకడు వచ్చాడు, జస్ట్ దెన్, అప్పుడే ఏ విలేజర్ కేమ్ ఎవ్రీథింగ్ సో క్యారీయింగ్ ఏ స్ట్రింగ్ కాట్ ఓవర్ హిస్ హెడ్ అండ్ క్లెయిమ్డ్ ద ప్రైజ్. వాడు ఏం చేశాడంటే, ఆ ఎంపరర్ ఏమన్నాడు, అంబ్రెల్లా ఉండకూడదు అన్నాడు, కానీ వీడేం తీసుకొచ్చాడు, కార్డ్ తీసుకొచ్చాడు. ఓకేనా. సో అంబ్రెల్లా వద్దన్నాడు కానీ కార్డ్ వద్దని చెప్పలేదు కదా. సో ఆ విధంగా వాడు ఏం చేశాడు, కొంచెం తెలివిగా ఆలోచించి ఆ ప్రైజ్ మనీ తీసుకున్నాడు. కాబట్టి మనకి ఏమైంది, సి. కాబట్టి బీడీఏసీ ఎక్కడ ఉంది, బీడీఏసీ మనకి ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఇది ఈజీ క్వశ్చన్ అండి. ఓకేనా. సో మీరు ఎలిమినేషన్లో కూడా చేయొచ్చు, సేమ్ ఇంత ముందు మనం చేసాం కదా. సో అలా మనకి ఎలిమినేషన్లో కూడా చేయొచ్చు, బట్ ఎనీవే మనం డైరెక్ట్గా చేయొచ్చు ఈ క్వశ్చన్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో
ఈ 25 క్వశ్చన్స్, ఈ 25 క్వశ్చన్స్లో మనం సో అన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం మనకి ఏంటంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాక్సిమం మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా కాన్సెప్ట్స్ అని మీరు కొంచెం నేర్చుకోగలిగితే మీకు ఖచ్చితంగా టైప్ 2 ప్రిపరేషన్కి మంచిగా యూజ్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.